ఉంటాం. సో బిహేవియరల్ సైన్స్ మీ దగ్గర ఐడి పాస్వర్డ్ ఉందా, సారీ లాగిన్ యూజర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఉంటే మీరు ఆటోమేటిక్ యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాని గురించి ఏం కంగారు పడబాకండి. విల్ హ్యావ్ జస్ట్ ఈ లోపల కనెక్ట్ అయిన తర్వాత ఫేస్బుక్ కనెక్ట్ అయింది. వెల్కమ్ టు సుధీర్ టాక్స్ సెషన్ 20. ఈ రోజు ఇప్పుడే మనం ఒక పేరెంటింగ్ సెషన్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు ఇంకో సెషన్ ఏంటంటే, చాలా మందికి హెల్త్ ఈస్ వెల్త్ అంటాం. హెల్త్ ఈస్ వెల్త్. అందులో ఆ హెల్త్ కి తీసుకోవాల్సిన కేర్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం డైలీ కొన్ని ఫుడ్స్ తీసుకుంటూ ఉంటాం, న్యూట్రిషియస్ ఫుడ్స్, ఇలాంటి ఫుడ్స్ అన్ని తీసుకుంటాం. కానీ అన్నిటికంటే బేసిక్ ఏంటంటే వాటర్. ఆ వాటర్ ని అందరూ నార్మల్ గా చెప్తారు, 5 లీటర్స్ తీసుకోండి, వాటర్ తాగండి, వాటర్ తాగండి, వాటర్ తాగండి అంటారు. కానీ దాని మీద ఒక పర్సన్ రీసెర్చ్ చేసి మనకి తెలిసినవే ఇంకొద్దిగా టెక్నికల్ గా, ఇంకొద్దిగా ఇన్ఫర్మేటివ్ గా మనకు అందించడానికి ఈ రోజు మనకి గెస్ట్ గా వచ్చారు. ఆయన ప్రొఫైల్ నేను వెబ్సైట్ లోకి వెళ్ళి చూసిన తర్వాత ఐ వాజ్ సో ఇంప్రెస్. ఒక ట్యాగ్ లైన్ ఉంది, వాటర్ థెరపీ అని. నాకు అర్థం కాల, అసలు వాటర్ థెరపీ ఏంటి నాకు అర్థం కాల. అంటే వాటర్ ని కూడా ఒక ట్రీట్మెంట్ లాగా హెల్త్ కి ఇవ్వచ్చు. హెల్త్ నీట్ గా, అంటే హెల్త్ ని ప్రాపర్ గా మనం కేర్ తీసుకోవాలంటే వాటర్ ని ఒక థెరపీ లాగా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఆయన వర్డ్స్ లో నాకు అర్థమైంది. నిజంగా ఐఎమ్ సో ఇంప్రెస్. సో వితౌట్ ఎనీ డిలే I would like to invite on behalf of all the participants. It's our really we feel so privileged to have that kind of a person as a guest for today's session. So without any delay, I would like to invite today's guest speaker, Shanmukha Shivchandra garu. Thank you so much for being with us, and we are eagerly waiting for that water therapy ante enti, asalu meer ela start chesaru, దాని ఇంపార్టెన్స్ మన రియల్ లైఫ్ లో ఎలా ఉంటుంది, ప్లీజ్ షేర్ విత్ ఇన్ యువర్ వర్డ్స్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్ హాయ్ సార్. హాయ్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇంట్రొడక్షన్ సార్. సార్ సార్ ప్లీజ్ గో హెడ్ సార్. మీరు అసలు వాటర్ థెరపీ సార్ నేను ఫస్ట్ ఒక 2 minutes ఇంట్రొడక్షన్ ఇస్తాను సార్ నా గురించి. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ నేను ఒక 10 years చాలా బాధపడ్డాను సార్, సివియర్ సైనసైటిస్ ప్రాబ్లమ్ తోని. దాని తర్వాత నాకు మా గురువు గారు ఒక ఆయన పరిచయం అయ్యారు సార్. హీఈస్ ఆంధ్ర బ్యాంక్స్ ఫౌండర్స్ గ్రాండ్ సన్ సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి పరిచయం అయ్యారు. గ్రేట్. అండ్ హీ అడ్వైజ్డ్ మీ అబౌట్ వాటర్ థెరపీ. అప్పుడు నాకు ఇంట్రడ్యూస్ అయింది వాటర్ థెరపీ అని చెప్పేసి. యాక్చువల్లీ ఈ వాటర్ థెరపీని పూర్వం మన ఋషులు మునులు వీళ్ళందరూ రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు సార్. దీనికి ఒక ట్రెడిషనల్ నేమ్ ఏంటంటే ఉషా పాన చికిత్స అంటారనమాట. ఉషా అంటే మార్నింగ్, పాన అంటే వాటర్, చికిత్స అంటే థెరపీ. ఓకేనా సార్? ఎస్ సార్. సార్ ప్లీజ్ గో హెడ్, మీరు కంటిన్యూ చేసేయండి. సార్ అయితే ఉషాపాన చికిత్స ప్రాధాన్యం మన ఇండియన్ కల్చర్ లో చాలా ఉండేది సార్. ఈ బ్రిటిష్ వాళ్ళు మనం రూల్ చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాక్టీస్ అనేది డెమాలిష్ అయిపోయింది అనమాట, విత్ ఇంట్రొడక్షన్ ఆఫ్ కాఫీస్, టీస్ అండ్ ఆల్ దట్. దానంతా పక్కన పెట్టేస్తే ఇదేంటంటే సార్, మనం క్లీన్ గా ఉండడానికి పొద్దున ఒకసారి, రాత్రి ఒకసారి స్నానం ఎలా చేసుకుంటాము, టు కీప్ అవర్ ఎక్స్టర్నల్ బాడీ క్లీన్, ఉషాపాన చికిత్స క్లెన్జెస్ యువర్ హోల్ ఇంటర్నల్ బాడీ. అయితే ఉషాపాన చికిత్స ఆర్ ఎల్స్ వాటర్ థెరపీ, దీంట్లో మనం ఏం చేస్తామంటే పొద్దున లేవగానే గోరువెచ్చని నీళ్ళు ఒక 1 liter ఆఫ్ వామ్ వాటర్ మనం తాగాలి ఇన్ లెస్ దెన్ 2 minutes. ఇన్ లెస్ దెన్ 2 minutes 1 liter ఆఫ్ వామ్ వాటర్ తాగగానే ఒక 1 kg ప్రెషర్, 1000 ml ఆఫ్ ప్రెషర్ మన స్టమక్ నుండి ఇంటెస్టైన్స్ కి వస్తుంది అనమాట. ఆ ప్రెషర్ లో మనం 5 minutes 10 minutes వాక్ చేయగానే ఈజీ మోషన్ అయిపోతుంది. ఒక 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయిపోవడం వల్ల ఒక 30 minutes లో అవర్ ఎంటైర్ బాడీ ఈస్ క్లీన్డ్ అప్. సో వాట్ ఎవర్ వి ఈట్, బై ద టైమ్ ఇట్ కమ్స్ అవుట్, ఇట్ హ్యాస్ టు ట్రావెల్ 9 meters. సో మన కంప్లీట్ ఎలిమెంటరీ కెనాల్ సిస్టమ్ లెంత్ అంటే 9 meters సార్, అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 3 floors ఆఫ్ హైట్. అంటే ఒక బిల్డింగ్ తీసుకుంటే 3 floors అంత హైట్ ఉంటాయి అన్నమాట మన ఇంటెస్టైన్స్. సో అంత హెవీ సిస్టమ్ ని రెగ్యులర్ గా క్లీన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది క్లీనింగ్ చేయకుండా ఎప్పుడైతే డిపాజిషన్ ఎక్కువ అయిపోతుందో, టాక్సిన్స్ లోడ్ ఎక్కువ అయిపోతుందో బాడీ లోపల, సివియర్ రిలేటెడ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, ఫ్యూచర్ లో క్యాన్సర్స్, ఇంకా వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మనం ఇంటిని ఎలా క్లీన్ చేసుకుంటాం రెగ్యులర్ గా, ఇది మన బాడీ ఇంటర్నల్ బాడీని క్లీన్ చేసుకోవడం అన్నమాట.
సో ఇట్ హాస్ గాట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. ఉషాపాన చికిత్స ఒకటి ఫస్ట్ గా మనం లేవగానే చేసుకోవడం వల్ల వీఆర్ రిప్లెనిషింగ్ ఓవర్ 30+ ఫ్లూయిడ్స్ ఇన్ అవర్ బాడీ. లైక్ మన బాడీలో ఈ నేచర్ లో 70% వాటర్ అనేది ఎలా అయితే ఉంటుందో, యాజ్ ఎవ్రీ వన్ నోస్, ఆన్ అవర్ ప్లానెట్ ఈస్ కాల్డ్ as బ్లూ ప్లానెట్ బికాస్ ఆఫ్ ది వాటర్ ఎగ్జిస్టెన్స్. ఈ వాటర్ 70% ఎలా అయితే ఉందో మన ప్లానెట్ లో, మన బాడీ లోపల కూడా 70% ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఆ బ్యాలెన్స్ కనుక ఇంబ్యాలెన్స్ అయిందంటే ఆ హెల్తీ మ్యాన్ లీడ్స్ టు అన్హెల్దీ పర్సన్. సో మన బాడీ లోపల 70% వాటర్ ఏ రూపంలో ఉంటుందంటే బ్లడ్, బైల్ జ్యూస్, మళ్ళీ గ్యాస్ట్రిక్ జ్యూసెస్, స్వెట్, సిమెన్, టేర్స్, ఇవన్నీ లిక్విడ్స్, ఒక 30+ లిక్విడ్స్ తీసుకుంటే మన బాడీ వెయిట్ ఒక 80 kgs ఉంది అనుకోండి, దాంట్లో 55 లీటర్స్ ఆర్ ద వాటర్. సో ఆ వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోయి బాడీ లోపల ఇంబ్యాలెన్సెస్ వచ్చేసి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆర్ యూ ఫాలోయింగ్ మీ సార్? yes అండి, ప్లీజ్ కంటిన్యూ. యా, సో అబ్సల్యూట్లీ. లైక్వైజ్ ఇట్ హాస్ గాట్ అ గ్రేట్ సైన్స్. ఈ ప్రాక్టీస్ ఎవరైతే చేసుకుంటూ ఉంటారో, సింపుల్ గా చెప్పాలంటే, ఇన్ ఫ్యూచర్ వీ కెన్ ప్రివెంట్ 120 ఓవర్ క్యాన్సర్స్, అండ్ వీ కెన్ ప్రివెంట్ హార్ట్ అటాక్స్ న్యాచురలీ, అండ్ వీ కెన్ ప్రివెంట్ brain strokes also, and we can prevent almost all disorders naturally. How we can prevent అన్నది క్వశ్చన్స్ ఎవరైనా వేస్తూ ఉంటారు కదా సార్, అప్పుడు ఐ విల్ గివ్ అ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ టు ఇట్. గాట్ ఇట్ సార్? యా పర్ఫెక్ట్ సార్. ఎందుకంటే ఇది రీసెంట్లీ నేను సింగపూర్ లో ఒక 6 years వర్క్ చేశాను సార్ యాజ్ అ యోగా థెరపిస్ట్. అక్కడ మొత్తం నా క్లయింట్స్ అందరూ కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళు ఉండేది అనమాట. ఆల్మోస్ట్ ఆల్ వరల్డ్ లీడింగ్ కంపెనీస్ వాళ్ళు ఉండేది అక్కడ, లైక్ IBM, Nestle, Standard Chartered Bank, all this. So one time they called me to National Geographic Channel headquarters, Singapore lo undi. So when I told this, some of the ladies stood up, the ladies country laga antaru annamata, and they told that how can you fool me by just telling water therapy and ఇది చేయడం వల్ల ఇట్లా అయిపోతుంది అంటే అన్నారు. So for every problem I have given a scientific explanation. Iste everybody got satisfied, and I want that only from your session also. It's not like I am talking and they are listening, and when they don't get satisfied, they don't really believe it. Got it, sir? yes అండి. Yeah. So when they ask me questions, it's like how it happens అన్నప్పుడు నేను మొత్తం దాని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సార్. And it has got lot of benefits sir. ఇలా చెప్పుకుంటూ పోతే there are many useful benefits out of water therapy. And ఒకసారి నేను మళ్ళీ క్లారిఫై చేస్తాను సార్. ఈ వాటర్ థెరపీ అన్నది ఒక 5000 years ఓల్డ్ సిస్టమ్ సార్. మనకి ఎలా యోగా 5000 years ఓల్డ్ సిస్టమ్ అంటామో, ఈ వాటర్ థెరపీ అన్నది ఒక 5000 years నుంచి వస్తున్న సిస్టమ్. పూర్వం ఋషులు మునులు పొద్దున లేవగానే ఒక లీటర్ కాపర్ వాటర్ కానీ ఆర్ఎల్స్ గోరువెచ్చని నీళ్ళు కానీ తాగగానే బాడీ క్లీన్ అయిన తర్వాత, అండ్ దే యూస్ టు గో ఫర్ అదర్ సెట్ ఆఫ్ యోగిక్ ప్రాక్టీసెస్. కొంచెం కొబ్బరి నూనె తాగడం, దాని తర్వాత సన్ సాలిటేషన్ చేయడం, ప్రాణాయామం చేయడం, దట్ ఆల్ కమ్స్ సెకండరీ. సో దిస్ ఈస్ సింపుల్, ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ బ్రీతింగ్. ఒక 24 seconds గా చేస్తే ఈ ప్రాక్టీస్. ఒకసారి మనం బాటిల్ పైకి ఎత్తామంటే ఫోర్స్ గా తాగడం ఉంటుంది. ఇట్స్ లైక్ ఫ్లడింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. ఒక 24 seconds లోపల వాటర్ తాగగలితే ఎవరైనా 1 liter of warm water, it will keep their body in service condition for next 24 hours. Yes sir. Okay. Yeah. Like this, I am promoting water therapy last 10 years onwards, sir. And almost నేను సింగపూర్ లో డిఫరెంట్ నేషనల్స్ కి అండ్ నేను ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో కూడా వర్క్ చేస్తాను యాజ్ అ గెస్ట్ లెక్చరర్. సో అక్కడ కూడా నేను చాలా మంది ప్రమోట్ చేసి ద ఫస్ట్ బెస్ట్ ప్రాక్టీస్ ఉషాపాన చికిత్స వాటర్ థెరపీ ఫ్రమ్ అవర్ ఇండియాస్ ఏన్షియంట్ ప్రాక్టీసెస్. సో అలాగా దీన్ని బాగా ప్రాచుర్యం తీసుకురావాలని చెప్పేసి నా యొక్క ఆశ అండ్ మై గురుస్ డిజైర్ ఆల్సో. ఈజ్ నో మోర్, but I am promoting his 15 years intense research of my guru in the form of my site and my teachings. Sir, that's fantastic sir. అలాగే కొంతమంది ఇప్పుడు మామూలుగా మీరు మీ వెబ్సైట్ లో కూడా పెట్టున్నారు సార్. ఎలా అంటే వాటర్ ని 5 different స్టేజెస్ కింద పెట్టారు. వాటర్ థెరపీ, సిప్పింగ్ వాటర్, అట్ ద సేమ్ టైమ్ వాటర్ ని కూర్చొని తాగాలి,
ఒక్కసారి దాని గురించి చెప్తారా సార్? అసలు ఆ వాటర్ ని కూర్చొని తాగడం ఏంటి? డోంట్ డ్రింక్ బిఫోర్ బెడ్ అండ్ డోంట్ డ్రింక్ వైల్ ఈటింగ్ అని చెప్పి మీరు ఆ స్టేజెస్ అన్ని పెట్టారు కదా, ఒక్కసారి ఆ స్టేజెస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్? సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ క్వశ్చన్ సార్. ఇలా కనుక మీరు క్వశ్చన్ వేస్తే ఐ వుడ్ బి వెరీ హ్యాపీ టు గివ్ ఆన్సర్స్ ఇన్ క్లారిఫైడ్ మా వాళ్ళందరూ AK-47 గన్ పట్టుకొని రెడీగా ఉన్నారు సార్, మొత్తం క్వశ్చన్స్ తోని. మీకు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ ఉంటుంది. Absolutely, sir. Absolutely. I am very, very happy to share my knowledge. Sir, this is the question, sir. Sir. So I got your question, sir. So as per yoga and Ayurveda, we have 5 rules of drinking water, sir. Yeah. So ఎప్పుడైతే ఈ 5 rules of drinking water మనం ప్రాక్టీస్ చేస్తామో, సో మనకి ఎటువంటి డిజార్డర్స్, హెల్త్ డిస్టర్బెన్సెస్ రాకుండా ఉంటాయి. The first rule is ఉషాపాన చికిత్స, వాటర్ థెరపీ. అది మనం పొద్దున లేవగానే జస్ట్ టు డీటాక్స్ అవర్ బాడీ, టు క్లీన్ అవర్ బాడీ, వీ హ్యావ్ టు డ్రింక్ వాటర్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అది కొద్ది మందికి 1 లీటర్ వాటర్ తాగడం అనేది ఇంపాసిబుల్ టాస్క్ లాగా అనిపిస్తుంది. కాబట్టి నేనేం చెప్తానంటే, స్టార్ట్ విత్ 2 glasses, మెల్లిగా మీ కెపాసిటీ 2.5 glasses కి పెంచండి, దెన్ 3 glasses, దెన్ 4 glasses. వెన్ యూ రీచ్ అప్ టు 1 liter, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఐడియల్ ప్రాక్టీస్ ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇలా చేసిన తర్వాత మీ బాడీ అంతా క్లీన్ అయిపోతుంది, 2 times ఫ్రీక్వెంట్ యూరినేషన్ అయిపోతుంది. ఎంటైర్ 100 trillion cells ఆఫ్ యువర్ బాడీ, 100 trillion cells ఉంటాయి సార్ మన బాడీలో. 100 trillion cells లో ఉన్నటువంటి కెమికల్ డెబ్రిస్ కూడా మొత్తం వెళ్ళిపోతుంది బాడీ నుంచి, త్రూ స్వెట్, పర్స్పిరేషన్, యూరినేషన్ అండ్ త్రూ ఎక్స్క్రీషన్. దాని తర్వాత మీకు 10 o'clock కానీ 11 o'clock కానీ 12, ఆల్ త్రూ ద డే మీకు ఎప్పుడు థర్స్టీ అయినా కూడా you should drink water. The second rule is, whenever you drink water all through the day, except water therapy, you should drink water very slowly like a wine. ఒక గ్లాస్ వాటర్ మనం తీసుకున్నాం అనుకోండి సార్, ఒక సిప్ వాటర్ చేసేసిన తర్వాత రొటేట్ ఇన్ యువర్ మౌత్, లెఫ్ట్, రైట్, అప్, డౌన్, స్లోలీ స్వాలో ఇట్. Once again, 1 sip of water, slowly left, right, up, down, slowly swallow it. The scientific reason behind this is, మన స్టమక్ లో ఉండేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో సార్, ఇట్ ఈస్ వెరీ వెరీ యాసిడిక్ అనమాట. అది pH స్కేల్లో తీసుకుంటే అది 0లో ఉంటుంది, విచ్ ఇస్ వెరీ యాసిడిక్. అంటే అది మన స్కిన్ మీద పడిందంటే స్కిన్ కాలిపోయింది, దట్ మచ్ యాసిడిక్. అది మరి మన పొట్టు లోపల ఎలా ఉంటుంది సర్వైవ్ అంటే, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ అవర్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఆర్ ప్రొటెక్టింగ్ ఇట్ అన్నమాట. సో అందుకే మనం ఏదైతే ఫుడ్ తింటామో ఇట్ గెట్స్ వెరీ ఇమల్సిఫికేషన్ అయిపోయి ప్రాపర్ గా డైజెషన్ కి లీడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు సిప్ బై సిప్ వాటర్ ఎందుకు తాగాలి అంటే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈస్ హైలీ యాసిడిక్. అండ్ మన బాడీయే చూడండి, ఆపోజిట్ వర్షన్ కూడా మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ హెల్తీ పర్సన్ సలైవా ఈస్ pH స్కేల్లో చూసుకుంటే 6.5 to 7 pH. సో ఇట్ ఈస్ ఆల్కలైన్, ఆల్మోస్ట్ లైక్ న్యూట్రలైజ్డ్ ఆల్కలైన్ ఉంటుంది అనమాట మన సలైవా. సో ఎప్పుడైతే మనం వాటర్ ఒక సిప్ చేసి రొటేట్ చేసి మనం తాగుతామో, అలాగా మనం 1000 sips తాగినా కూడా 1000 times అవర్ సాలివరీ గ్లాండ్స్ హస్ టు ప్రొడ్యూస్ సలైవా. అలా సలైవా మిక్స్డ్ వాటర్ తాగడం వల్ల ఈ సలైవా ఆల్కలైన్ అండ్ స్టమక్ లో ఉన్నటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మిక్స్ అయ్యి ఆటోమేటిక్ గా న్యూట్రలైజేషన్ అవుతుంది అనమాట. సో వెన్ దట్ న్యూట్రలైజేషన్ హ్యాపెన్స్, మనకి బ్లోటింగ్ ప్రాబ్లం ఉండదు, బర్పింగ్ ప్రాబ్లం ఉండదు, యాసిడిటీ ప్రాబ్లం ఉండదు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ న్యాచురల్ గా క్యూర్ అయిపోతాయి, బికాస్ we are ingesting more alkalinity, more saliva to our system. Got it, sir? Second point clear? Yeah, perfect andi, perfect. Yeah. Third point entante sir, whenever we drink water, even the traditions also is the same. Muslims దీన్ని చాలా బాగా పాటిస్తారు. Whatever ingestion we through, whether it's solid form, liquid form, semi liquid form, whatever it may be, మనం ఏదైనా తింటున్నా తాగుతున్నా కూడా our system has to be relaxed, especially our whole digestive system. Digestive system ఎప్పుడైతే రిలాక్స్డ్ అవుతుంది అంటే, కరెక్ట్ గా మనం కూర్చున్నప్పుడు నేల మీద ప్రాపర్ గా లోవర్ బాడీని టచ్ చేసి కూర్చున్నప్పుడు, మనం కాళ్ళు ఫోల్డ్ చేసుకొని, సో అది పాసిబిలిటీ లేకుండా అట్లీస్ట్ మనం చైర్ మీద కూర్చున్నా కూడా 70% మన బాడీ రిలాక్స్ మోడ్ లో ఉన్నట్టే సార్. సో మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్డ్ మోడ్ లో ఉండి మనం వాటర్ తీసుకుంటామో, అది ప్రాపర్ గా బాడీ అసిమిలేట్ చేసుకుంటుంది అనమాట. అదర్వైజ్ వాట్ హ్యాపెన్స్, మనం నించొని వాటర్ తాగడం వల్ల ఫాస్ట్ యూరినేషన్ కి డీల్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడన్నా టెస్ట్ చేసి కూడా చూడండి, ఒక 2 glasses ఆఫ్ వాటర్ మీరు తాగి
నించొని తాగండి, ఒక 1.5 to 2 hours యూరినేషన్ వస్తుంది. అదే కనుక మెల్లిగా సిప్ బై సిప్ ఒక 2 గ్లాస్ వాటర్ కూర్చొని హాయిగా తాగితే 2.5 3 hours తర్వాత యూరినేషన్ వస్తుంది అన్నమాట. సో ఈ హాఫ్ అన్ అవర్ ఎందుకు డిలే అవుతుందంటే, విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ బాడీ. మన బాడీ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి మొత్తం వాటర్ మొత్తం బాడీ లోపల చేరేసి ఇట్ విల్ డూ ఆల్ మెటబాలిక్ ఫంక్షన్స్ ఇన్ అవర్ బాడీ అండ్ ఆల్ వేస్ట్ ని మొత్తం తీసుకొచ్చేసి బ్లాడర్ ద్వారా బయటకు తోసేస్తుంది. అదర్వైజ్ ద వాటర్ విల్ సీప్ ఇన్ డైరెక్ట్లీ టు ద సిస్టమ్ వెరీ ఫాస్ట్ అండ్ ఇట్స్ గోస్ టు ద బ్లాడర్ విత్ ఫోర్స్. అది మంచిది కాదనమాట. సో దిస్ ఇస్ ద థర్డ్ రూల్. ఐఎమ్ క్లియర్ సార్? Yeah, fantastic, sir. Got it. అండ్ ఫోర్త్ రూల్ ఏంటంటే సార్, మనం ఎప్పుడు అన్నం తింటున్నా కూడా వాటర్ తాగకూడదు. మనం ఎప్పుడైతే అన్నం తిందామన్న ఆలోచన మనకు వచ్చేస్తుందో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. అండ్ ఇంటెస్టైన్స్ లో ప్రొడ్యూస్ అయిపోతుంది. ఆల్ ద జ్యూసెస్, మౌత్ జ్యూసెస్ విల్ కమ్ అవుట్ అనమాట. ఆల్ ద ఎంజైమ్స్, ఎవ్రీథింగ్, దిస్ మెకానిజం విల్ హ్యాపన్. దిస్ ఆర్ సెమీ లిక్విడ్ అనమాట. స్లైట్లీ సెమీ లిక్విడ్ వర్షన్ లో ఉంటాయి అనమాట బాడీలో. సో ఎప్పుడైతే మనం అన్నం బాగా మంచిగా నమిలి తింటామో, we have to chew our food 30 to 40 times. ఒక మౌత్ తీసుకున్నప్పుడు 30 to 40 times chew చేసినప్పుడు మనం తీసుకునే ఫుడ్, అన్నమైనా చపాతీ అయినా ఇంకోటైనా ఏదైనా కూడా, ఇట్ బికమ్స్ వాటర్ ఇన్ అవర్ మౌత్ అండ్ స్లోలీ ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్ అండ్ ఇట్ మిక్సెస్ వెల్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద స్మాల్ ఇంటెస్టైన్. సో ఎవరైతే వాటర్ ఈ అన్నం తినేటప్పుడు తీసుకుంటారో, దిస్ బైల్ జ్యూస్ మన ఇంటెస్టైన్స్ లో ప్రొడ్యూస్ అయ్యే బైల్ జ్యూస్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ బికమ్స్ డైల్యూటెడ్. ఈ డైల్యూట్ అయినప్పుడు ఏమవుతుందంటే, ఒక 2.5 3 hours లో అవ్వాల్సిన డైజెషన్ ఇట్ గోస్ టు 5-6 hours. And once again, when there is more dilution of hydrochloric acid, all this, అది హార్డ్ అవుతుంది అనమాట. ఇట్ బికమ్స్ హార్డ్ ఫర్ ది హైడ్రోక్లోరిక్ యాసిడ్ టు క్యాచ్ ఆల్ ద ఫుడ్ మాలిక్యూల్స్ అండ్ టు డైజెస్ట్ ఇట్. సో ఇట్ లీడ్స్ టు డిస్టర్బెన్స్ ఆఫ్ డైజెషన్. అదే కనుక మనం పూర్తిగా అన్నం తినేసిన తర్వాత ఒక 45 minutes 1 hour తర్వాత యూ కెన్ డ్రింక్ 1 hour 1 glass or 2 glass, డజంట్ మ్యాటర్. సో మనం ఎప్పుడు అన్నం తిన్నా కూడా డు నాట్ డ్రింక్ వాటర్ విత్ ఫుడ్. అండ్ ఈ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎవరైతే కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తారో ఒక 1 month, వాళ్ళ బాడీ అనేది హైడ్రేషన్ మూడ్ లోకి వచ్చినప్పుడు మనం వాటర్ తాగాలన్న ఫీల్ కూడా రాదు. యూ డోంట్ బిలీవ్ సార్, లాస్ట్ ఒక 10 years నుంచి నేను ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఎంత స్పైసీ ఫుడ్ తిన్నా కూడా నేను వాటర్ తాగింది ఎప్పుడు లేదు. నాకు అలవాటు అయిపోయింది. Oh, fantastic, sir. Got it, sir? Am I clear, sir? Yeah. Perfect. Sir, and fifth rule, sir, this is a very, very important rule for especially parents. మనం ఏం చేస్తామంటే, ఇండియన్స్ విల్ హ్యావ్ లగ్జరీ ఫుడ్ డ్యూరింగ్ డిన్నర్. Got it, sir? మనం ఏంటంటే పొద్దున ఆఫీస్కి వెళ్ళే హడావిడి ఉంటుంది, స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళే హడావిడి ఉంటుంది, ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫాస్ట్ వెళ్ళిపోతారు. అండ్ ఈవినింగ్ 6-7 వచ్చేసిన తర్వాత ఆరాంగా కూర్చొని ఫుడ్ మొత్తం తిన్న తర్వాత పొద్దున ఎక్కువగా తాగండి నీళ్లు, వాటర్ థెరపీ చేయండి అన్న వాళ్ళు 1 liter తాగరు. బట్ నైట్ మనకు తెలియకుండా లగ్జరీ ఫుడ్ అంటే ఏంటి సార్, ఇక స్పైసీగా తినడం, ఇష్టమైన ఫుడ్ తినడం, ఎక్కువ తిన్నప్పుడు బాడీలో హీట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అయినప్పుడు వితౌట్ నోయింగ్ టు అస్ వి డ్రింక్ లాట్ ఆఫ్ వాటర్. పొద్దున తాగాల్సిన వాటర్ అందరు తెలియకుండా 700 ml 800 ml 1000 ml వాటర్ కూడా తాగేసి ఇన్ నో మీన్ ఆఫ్ టైమ్ దే విల్ గో టు స్లీప్. సో అప్పుడు ఏమవుతుందంటే 4 hours 5 hours లో ఏమవుతుందంటే ఎవాపరేట్ అవ్వాల్సిన వాటర్ ఎవాపరేట్ అయిన తర్వాత ద ఎక్సెస్ వాటర్ కమ్స్ టు ద బ్లాడర్. ఈ బ్లాడర్ కి వచ్చేసిన తర్వాత ఏంటంటే, బ్లాడర్ లో ఎప్పుడైతే 400 to 500 ml వాటర్ వస్తుందో అప్పుడే మనకి సెన్సేషన్ వస్తుంది. బట్ ఇక్కడ మనం చాలా మంది చేసే తప్పు ఏంటంటే, యూరినేషన్ సెన్సేషన్ అరౌండ్ 1:30 2 AM 3 AM వచ్చినా కూడా ఆ తర్వాత పోదాం, హాఫ్ అన్ అవర్ తర్వాత పోదాం, 1 hour తర్వాత పోదాం, నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అలాగే హోల్డ్ చేసుకుని పడుకుంటూ ఉంటారు సార్. సో ఇట్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్ అనమాట. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, ఓవర్ 2 years 3 years 5 years 10 years వాట్ ఎవర్ ఇట్ మే బి, బ్లాడర్ కి ఒక కెపాసిటీ ఉంటుంది. దాన్ని వాటర్ ఇంకా ఎక్కువ ఫిల్ అయిన తర్వాత ఇంకా బల్జ్ అవుతుంది. అప్పుడు ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. అది మనకు అంత తెలియదు లోపల, అదంతా డిస్టర్బెన్స్ అవుతుందని. ఈ ప్రాక్టీస్ రెగ్యులర్ గా చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్ ఇట్ లీడ్స్ టు ప్రోస్టేట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండ్ ప్రోస్టేట్ క్యాన్సర్ ఆల్సో. చాలా మందికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేవి కూడా చాలా మటుకు యూరినేషన్ ని హోల్డ్ చేయడం వల్ల. సో ఇట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ నైట్స్ యూ షుడ్ డ్రింక్, ఓకే, ఇఫ్ యూ డ్రింక్ మోర్ వాటర్ నాట్ ఎ ప్రాబ్లం, బట్ అట్లీస్ట్ మేక్ షూర్ దట్ ఒక 1-1.5 hour లేచి ఉండేసి
you empty your bladder and go to sleep. And you should keep some water beside your bed. అంటే కాపర్ వాటర్ పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ మీకు థర్స్టీ ఫీలింగ్ వస్తే అరౌండ్ 1 AM అప్పుడు మీరు థర్స్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు వాటర్ తాగండి, కానీ ఎక్సెస్ వాటర్ బాడీకి ఇచ్చేసి మీరు పడుకోవడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రోస్టేట్ రిలేటెడ్ క్యాన్సర్స్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, కొద్దిమంది కాళ్ళు ఉబ్బడాలు, మొహం ఉబ్బడాలు ఇవన్నీ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం వాకింగ్ చేయము, ఏం చేయం కాబట్టి, బాడీ మోషన్ లో ఉండదు కాబట్టి, అంటే ఎటువంటి మొబిలిటీ ఉండదు కాబట్టి, ది ఎక్సెస్ వాటర్ లీడ్స్ టు అదర్ రిలేటెడ్ ఇష్యూస్. సో అందుకే కొద్దిమంది అంటారనమాట, ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ అవుతాయి, ఆ ప్రాబ్లమ్స్ అవుతాయి. ఎక్కువ వాటర్ తీసుకోవడం అన్ని ప్రాబ్లమ్స్ అయ్యేది నైట్, నాట్ మార్నింగ్. మార్నింగ్ ఎందుకు కాదంటే, మార్నింగ్ మీరు ఎంత 1.5 లీటర్స్ అప్ టు వాటర్ తీసుకున్నా కూడా మీకు 30 to 40 minutes లో ఫ్రీక్వెంట్ యూరినేషన్ రావడం వల్ల బాడీ క్లీన్ అవుతుందే కానీ మీరు అక్కడ యూరిన్ హోల్డ్ చేసే ఛాన్స్ ఉండదు కాబట్టి, నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దోస్ ఆర్ ఆల్ ఆర్ మిస్కన్సెప్షన్స్. ఓకే, am I clear, sir? పర్ఫెక్ట్లీ సార్, పర్ఫెక్ట్ అంతే, నో డౌట్. ఈ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో సార్, వాళ్ళ బాడీ హైడ్రేషన్ మోడ్ కి కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఎక్కడైనా కూడా వర్షాకాలంలో వాటర్ నిల్వ పెట్టకండి ఈ పాట్స్ లలో అక్కడిక్కడ, సో దట్ మస్కిటోస్ బ్రీడింగ్ అవుతుంది అంటూ ఉంటారు కదా సార్. అలాగే ఈ కరోనా అయినా ఇంకోటైనా కూడా ఐ వుడ్ లైక్ టు రేజ్ దిస్ పాయింట్. స్పానిష్ ఫ్లూ అని వచ్చింది సార్ 1918 లో. ఈ స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు, స్పానిష్ ఫ్లూ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1.5 years to 2 years లో ఇట్ కిల్ 1/3 ఆఫ్ వరల్డ్ పాపులేషన్. ఈ రోజు వరల్డ్ పాపులేషన్ ఒక 750 కోట్ల మంది, అంటే ఆల్మోస్ట్ ఒక 250 కోట్ల మంది చంపేసింది అనుకోండి, ఎగ్జాంపుల్. అయితే స్పానిష్ ఫ్లూకైనా, ఇబోలాకైనా, జీకా వైరస్, ఇబోలా వైరస్, పాస్ట్ సార్స్, మరి మార్స్ అని చెప్పేసి ఉంది ఒకటి, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పేసి. సో ఇలాగా చాలా వైరస్లు హ్యూమానిటీని అటాక్ చేశారు. చాలా మంది చనిపోయిన వాళ్ళు ఎవరు అంటే, పీపుల్ హూ డోంట్ హ్యావ్ ప్రాపర్ హెల్త్ నాలెడ్జ్ అండ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ యాసిడిక్ నేచర్ హెల్త్ ని. యాసిడిక్ నేచర్ బాడీ ఉన్న వాళ్ళు చనిపోయారు. ఆల్కలైన్ నేచర్ బాడీ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు, ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ ఇమ్యూనిటీ స్ట్రాంగ్ చేసుకోవాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటారు. బట్ నో వన్ ఇమ్యూనిటీ. యు గాట్ మై పాయింట్ సార్? యా, ట్రూ సార్. సార్ ఇమ్యూనిటీ అంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనకి బ్లడ్ వెసల్స్ ఉంటాయి కదా సార్, బ్లడ్ ఫ్లో అవుతూ ఉంటుంది సార్. అందులో ప్లాస్మా అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది మన ఇంటెస్టైన్స్ దగ్గర. ఆ డ్రాప్ అయిన ప్లాస్మాని వేరే వెసల్స్ క్యారీ చేస్తూ ఉంటాయి. దోస్ వెసల్స్ ఆర్ కాల్డ్ లింఫ్ వెసల్స్. ఆ లింఫ్ వెసల్స్ లో, లింఫ్ నోడ్స్ లో మనకి ఉంటాయి అన్నమాట. ఇలా మెడ పక్కన మొత్తం ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి, అండ్ ఇలా ఛాతీ భాగంలో ఉంటాయి, పొట్టు చుట్టూ ఉంటాయి అన్నమాట. ఈ లింఫ్ నోడ్స్ కి అన్ని లింఫ్ వెసల్స్ ఉంటాయి అన్నమాట. ఈ లింఫ్ వెసల్స్ లోపల ఎప్పుడైతే ఫ్లూయిడ్స్ అనేవి ఈజీగా ప్రాపర్ గా ట్రావెల్ అవుతూ ఉంటాయో, అస్యూమ్ దట్ దేర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ సో స్ట్రాంగ్. ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎప్పుడు వీక్ అవుతుందంటే, వెన్ బాడీ ఈస్ యాసిడిక్ ఇన్ నేచర్. ఈ యాసిడిక్ అంటే ఏంటి, ఆల్కలైన్ అంటే ఏంటి అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి తెలియకుండా మన పిల్లలకి ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్, ఎక్సైట్మెంట్, ఆల్ దాట్ వి గివ్ ఎ కూల్ డ్రింక్ అన్నమాట. ఆ తాగమ్మా అది అని చెప్పేసి ఇస్తాం అనమాట. మనం కూడా ఎంజాయ్ చేస్తాము కూల్ డ్రింక్. ఒక గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ మనం తాగితే, ఆ కూల్ డ్రింక్ యాసిడ్ అనేది మన బాడీలోంచి వెళ్ళిపోవడానికి we have to drink 84 glasses of water. Sir, could you please repeat it? Sir, మనం ఒక గ్లాస్ ఆఫ్ కూల్ డ్రింక్ తాగితే, థమ్స్ అప్, కోకా కోలా, పెప్సీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. Oh my god. యా సార్, అదే నేను చెప్తున్నాను. అది తాగితే ఆ యాసిడ్ మన బాడీలోంచి వెళ్ళిపోవడానికి we have to drink 84 glasses of water, which we don't drink next 4 to 5 days also. 84 గ్లాసెస్ అనేది ఒక నార్మల్ పర్సన్ నెక్స్ట్ 3-4 days లో కూడా తాగలేడు సార్. మళ్ళీ నెక్స్ట్ రోజు ఇంకో థమ్స్అప్ వేస్తాడు, ఇంకో కోకా కోలా, ఇంకేదైనా ఫంక్షన్ అక్కడికి వెళ్తే ఒక 1.5 లీటర్స్ వాటర్ పోదు కానీ 1.5 లీటర్స్ కోకా కోలా లోపలికి వెళ్ళిపోతుంది. యు గాట్ మై పాయింట్ సార్? పర్ఫెక్ట్ సార్. సో మనం తెలియకుండా మన బాడీని ఇంత యాసిడిక్ చేసుకుంటూ ఉంటాం అనమాట. ఈ యాసిడిక్ నేచర్ లోపల ఉన్నప్పుడు ఏంటంటే, మనం అప్పుడప్పుడు ఫీల్ అవుతాం కదా సార్, అబ్బా ఏదో లోపల అంతా కాల్ చేస్తున్నట్టు ఉందిరా బాబు, హీటీగా ఉంది అంటాం.
ఆ హీటీగా ఉండే నేచర్ ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్, యాసిడిక్ బాడీ అన్నమాట. సో ఎప్పుడైతే మనం కూల్ డ్రింక్స్ అనేది తీసుకోమో, అస్యూమ్ దట్ ఒక 20% మన బాడీ ఈజ్ ఇన్ టు గుడ్ మోడ్. సో కాఫీ ఉందనుకోండి సార్, ఒక కాఫీ తాగామంటే ఒక 5 to 6 గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి దాని డిహైడ్రేషన్ తట్టుకోవడానికి మన బాడీలో. దట్ మచ్ ఇట్ డిహైడ్రేట్స్ యువర్ బాడీ. టీ తీసుకుంటే 3-4 గ్లాసెస్. సో అలాగా మేము ఏం చేస్తున్నాం అంటే సార్, ప్రగతి రిసార్ట్స్ ఉంది కదా సార్, ప్రగతి రిసార్ట్స్ చైర్మన్ సార్ ఈజ్ మై యోగా స్టూడెంట్ అండ్ ఐ హావ్ బీన్ అసోసియేటెడ్ విత్ ప్రగతి రిసార్ట్స్ లాస్ట్ 2 years ఆన్వర్డ్స్. సో అక్కడ మేమేం చేస్తున్నామంటే అంత న్యాచురల్ లైఫ్ స్టైల్ కింద వీఆర్ ప్రమోటింగ్ ఆల్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ కాఫీ టీస్ కి బదులు ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అండ్ ఈ కూల్ డ్రింక్ల వాటికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని చెప్పేసి మేము ఆల్ ఆర్ గివింగ్ అదర్ ఫుడ్స్ అన్నమాట, అదర్ సెట్స్ ఆఫ్ గుడ్ ఫుడ్స్. అంటే ఈ మార్కెట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫ్రూట్స్, ప్రోడక్ట్ ఫ్రూట్స్ కాకుండా. సో ఇట్స్ నాట్ రియలీ దాట్ ఈజీ సార్ టు టెల్ ఇన్ వన్ సెషన్ that how to make your whole body from acidic nature to alkaline nature. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సార్, మన ఇప్పుడు పార్టిసిపేట్ చేసే దాంట్లో వాళ్ళలో కూడా 100లో 99 people బాడీ ఆర్ యాసిడిక్ బాడీస్ ఉంది. కేవలం 1% or 2% వాళ్ళ బాడీసే ఆల్కలైన్ బాడీస్ ఉంటాయి బికాస్ ఆఫ్ దేర్ హెల్తీ రొటీన్. సో హెల్త్ మెయింటెనెన్స్ అనేది ఒక రొటీన్ సార్. ఇప్పుడు చాలా మంది వచ్చి చెప్తూ ఉంటారు, మీరు లెమన్ వాటర్ తీసుకోండి, వైటమిన్ సి తీసుకోండి, మీ ఇమ్యూనిటీని పెంచేస్తుంది అండ్ నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అని చెప్పేసి. ఇట్ విల్ ఇంప్రూవ్. వైటమిన్ సి అనేది చాలా మంచి ప్రాక్టీస్ సార్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ 2 to 3%. అవుట్ ఆఫ్ 100% లో మనం చేయాల్సింది ఇట్ ఈస్ ఓన్లీ 2 to 3%. కొద్దిమంది వచ్చేసి నువ్వులు లడ్డు తినండి, ఇది మీ కాల్షియం లెవెల్స్ ని పెంచేస్తుంది, విచ్ ఇస్ గుడ్ అని చెప్పేసి అంటారు. సో ఈ టిక్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మంచిదే కానీ బట్ ఇట్ విల్ నాట్ గివ్ అన్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. సో అందుకని నేను ఏం చేశానంటే, నేను మా గురువు గారు 15 years ఆఫ్ రిసెర్చ్ ని ఐఎమ్ గోయింగ్ టు బ్రింగ్ ఎ బుక్ అన్నమాట. ఇట్స్ కాల్డ్ ఏన్షియంట్ యోగిక్ రొటీన్. పూర్వం మన ఋషులు మునులు ఎలాగైతే ఒక మంచి రొటీన్ ని ఫాలో అయ్యి వాళ్ళు 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110, 120, 130 ఎలాగైతే హెల్తీగా బ్రతికారో, వీఆర్ ఇన్కార్పొరేటింగ్ దోస్ పీపుల్ రొటీన్ ఇంటూ అవర్ న్యాచురల్ రెగ్యులర్ రొటీన్ అన్నమాట. సో ఐ రివీల్ ఆల్ దోస్ రివిలేషన్స్ ఆల్సో ఇఫ్ యూ గివ్ టైమ్ సార్, స్లోలీ. షూర్ సార్, షూర్. అసలు మీకు ఒక చిన్న విషయం, సారీ టు ఇంటరప్ట్, ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. మీరు వాటర్ థెరపీ చెప్తున్నట్టు నాకు అనిపించట్లేదు, నాకు ఎలా ఉందంటే భయాన్ని నాకు పరిచయం చేస్తున్నట్టుంది. ఎందుకంటే వాట్ ఎవర్ యూ సెడ్ అబౌట్, సీరియస్లీ ఐ నీడ్ టు టెల్, బికాస్ ఇక్కడ చాలా మంది పేరెంట్స్ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు చూపిస్తుందో నేను చెప్పిలా నువ్వు తాగొద్దని చెప్పి అని వాళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు. ఐ వాజ్ అబ్జర్వింగ్, అందరు వీడియోస్ చూస్తున్నాను. సో నిజంగా మాట్లాడితే దానికి నేనే ఎగ్జాంపుల్. నేనేంటంటే నైట్ టైం చాలా వాటర్ తాగుతాను. మా ఆవిడికి నాకు రోజు అక్కడ గొడవ అవుతుంది, చెప్పినా విన్ను. కానీ ఈ రోజు నాకు అర్థమైంది ఆ సిచ్యువేషన్. అండ్ అట్ ద సేమ్ టైం నాకు వేరే సార్ చెప్పారు, భోజనం మధ్యలో వాటర్ తాగకూడదు అని ఆయన చెప్పినప్పుడు ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏంటంటే, సుధీర్, నువ్వు ఒక మిక్సీలో మినపప్పు వేసి మిక్సీ స్టార్ట్ చేసినప్పుడు వాటర్ వేయకుండా తిప్పితే అది పూర్తిగా గ్రైండ్ అవుతుంది. అలా కాకుండా నువ్వు మొత్తం వాటర్ పోసేసావు అనుకో, అది గ్రైండ్ అవ్వదు, అసలు చాలా టైం పడుతుంది అని చెప్పి ఆయన ఒక లాజిక్ ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ రోజు మీ ఇన్పుట్స్ విన్నాక అసలు నాకు నిజంగా నన్ను నేను ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అసలు విత్ ఇన్ 10 to 15 minutes లో ఎంత బాగా అంటే, ఇంటెస్టైన్ 9 మీటర్ పొడవు అంటే అంత బిల్డింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్పి నాకు ఇప్పటిదాకా తెలియదు. రియలీ సార్, దట్స్ రియలీ ఆసమ్. సరే, అలాగే షల్ వి గో. మీకు సార్, ఇది మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. వీఆర్ ఇన్ ట్రావెలింగ్. సో ఇదేదో ఈ రోజు ఒక్కరోజు నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్, బికాస్ వీళ్ళందరికీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. మీకు ఒక ప్రాపర్ ఛానల్ అయితే మేము ఇవ్వగలుగుతాం. Because of some other people, వాళ్ళందరూ బెనిఫిట్ అవుతుందంటే మాత్రం డెఫినెట్లీ విల్ కంటిన్యూ. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. మీ పర్మిషన్ మాత్రమే మాకు కావాలి. సార్, ఐ వుడ్ లైక్ టు టెల్ యూ సార్, ఐఎమ్ 100% అవైలబుల్ టు షేర్ నాలెడ్జ్ సార్. అండ్ ఇన్ మై కాలేజ్ ఐ వాజ్ NSS ప్రెసిడెంట్. ఓ, దట్స్ గ్రేట్. సో నా కాలేజ్ లో నేను ఒక రోజు డుమ్మా కొట్టడానికి కూడా నాకు ఛాన్స్ దొరకలేదు. ఐ వాజ్ దాట్ బిజీ. అండ్ నిఖిల్ ఈజ్ లైక్ మై గాడ్ బ్రదర్.
and we met in a IEEE event anamata. All Great. this engineering college students will call me. సో ఆ 500-600 లెక్చర్స్ అవుతూ ఉంటాయి అనమాట. అవి వచ్చిన నెక్స్ట్ 2-3 days నేను ఫీవర్ తోనే పడుకుంటా సార్. ఎందుకంటే మోస్ట్ పీపుల్ విల్ కాల్ మీ దిస్ డౌట్, దట్ డౌట్, దట్ డౌట్, దిస్ డౌట్, బట్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ మై నాలెడ్జ్ బికాస్ నాకు 13 years కి నాకు మొత్తం వైట్ హెయిర్ వచ్చేసింది సార్. నా హెయిర్ అంతా, నా స్కిన్ అంతా డ్రై అయిపోయింది అనమాట. అండ్ పీపుల్ వర్ థింకింగ్ దట్ ఐ మై డై సూన్ అన్న దాంట్లో ఉండింది నా 10 years వెరీ వెరీ బ్యాడ్ హెల్త్. నౌ యూ డోంట్ బిలీవ్ సార్, ఐఎమ్ లైక్, నేను బయటకు వెళ్ళినా కూడా పెద్దగా మాస్క్ పెట్టుకోవాలని కూడా అనిపించదు. అండ్ ఐఎమ్ స్టెట్ స్ట్రాంగ్ అనిపిస్తుంది బికాస్ మై బాడీ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ మీ. అండ్ నౌ ఐ కెన్ టెల్ యూ వెరీ కాన్ఫిడెంట్లీ మై ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ సో స్ట్రాంగ్ that no virus mother also can't attack me. Wow, as simple that's as truly superb sir, that's fantastic. And one thing I would like to tell you sir, నేను ఎప్పుడు యూనివర్సిటీస్ కి కాలేజెస్ కి వెళ్ళినా కూడా I'll raise this question, which is the largest organ of your body sir? Example, మీరు మీ పేరెంట్స్ అడగండి, ఆర్ ఎల్స్ మీకు తెలిసింది మీకు చెప్పండి. సార్ లార్జెస్ట్ ఆర్గాన్ అంటే ఇందాక మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఆ ఇంటెస్టైన్ సిస్టమ్ ఆర్ ఈ పైపింగ్ సిస్టమ్ అని నేను అనుకుంటున్నాను. నాకు తెలియదు. I'm happy and most of the people don't know about it. It's very simple. The largest organ of the body is skin sir. Yes, someone has said right. True sir. The largest organ of the body is skin. When your skin is healthy, assume that your whole body is healthy. Yes sir. బాడీలో ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఉంటుందో స్కిన్ అంతా పగిలిపోతూ ఉంటుంది సార్. అంటే ఎలా అంటే ఎండిపోయిన ఎడారి లాగా క్రాక్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ అదంతా నాకు ఉండేది. నా 13-14 కి నేను అది ఎక్స్పీరియన్స్ చేసేది. అండ్ ఖచ్చితంగా వాళ్ళ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం నాకు ఉండేది. అండ్ మెటబాలిజం అనేది సరిగా ఉండక ఇంటిగ్యుమెంటరీ కెనాల్ మీద, ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ మీద చాలా దెబ్బ పడేసి హెయిర్ క్వాలిటీ దెబ్బ తినడం, హెయిర్ డ్రై అయిపోవడం, బ్రిటిల్ అయిపోవడం అన్నీ ఉంటాయి. అండ్ బై ఆల్ దట్ హ్యాపెండ్ 14-15 కల్లా నా హెయిర్ అంతా బాగా బ్రిటిల్ అయిపోయింది. సో ఎప్పుడైతే మా గురువు గారు ఇంట్రొడక్షన్ అయిందో నా లైఫ్ లో, యూ డోంట్ బిలీవ్ సార్, ఆల్మోస్ట్ ఐ మెట్ 60-70 డాక్టర్స్ ఫర్ మై సైనసిటిస్ ప్రాబ్లం. నాకు 1 million లో ఒకరికి ఉండే ప్రాబ్లం ఉంటుందంట సార్. అది ఇట్ ఈస్ కన్సిడర్డ్ as వెరీ వెరీ సెన్సిటివ్ అండ్ సివియర్ సైనసైటిస్. నాకు బూసి చూసినా కూడా నాకు తుమ్ములు వచ్చేవి. నాకు రోజు పొద్దున 100-150 తుమ్ములు వచ్చేది. దాని నుంచి ఐ నుంచి వాటర్ వచ్చేది, రన్నింగ్ నోస్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్. ఇట్ యూస్ టు బి లాట్ ఆఫ్ డిప్రెషన్ సార్ ఫర్ 10 years. అదంతా నాకు ఒక 60% రిలీవ్ అయింది మొత్తం కేవలం వాటర్ థెరపీ వల్ల. వాటర్ థెరపీ చేంజ్డ్ మై లైఫ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ and I will give you one more example sir. Please sir. మనకేమైనా కాంప్లికేటెడ్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, we go for complicated solutions. అంటే ప్రాబ్లం పెద్దదైతే పెద్ద సొల్యూషన్ అని మనం అనుకుంటాం. Got my point sir? True. That's but true. Sometimes the solution could be very very simple for a big and complicated problem. That is water therapy. Okay. You don't believe sir, నేను I would like to share this. Vijaya madam అని చెప్పి సింగపూర్ లో మేడం పరిచయం. She's a Tamilian and I have a right to share about her and she doesn't mind sharing all this. Please sir. అయితే ఆవిడకున్న కాన్స్టిపేషన్ పనికి used to spend around $300-400 on her medications every 30-45 days sir. And ఎంత సివియర్ గా ఉండేదంటే 3 days కోసారి 4 days కోసారి she used to go for loo, and whenever she used to go for loo she used to feel that ఒక బేబీకి ప్రసవిస్తారు కదా సార్ ఆడవాళ్ళు, కన్సీవింగ్ అంటే అలాంటి కైండ్ ఆఫ్ ప్రెషర్ స్టమక్ అండ్ పైల్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ వర్ దేర్ అండ్ షీ వెంట్ టు మెనీ డాక్టర్స్ ఆల్ దట్. దాని తర్వాత she spent with me only for 45 minutes. 45 minutes లో ఇంట్లో వాటర్ థెరపీ గురించి, అదర్ 5 rules of drinking water గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. దాని తర్వాత I introduced only one practice to her. I told her, madam, you drink every day 4 teaspoons of virgin coconut oil. Start చేసింది సార్. కోకోనట్ ఆయిల్ 4 teaspoons రెగ్యులర్ గా తాగిన తర్వాత I told her to drink 1 liter of warm water and she took it very seriously, started drinking warm water.
ఒక 10-15 డేస్ తర్వాత, అంటే 10-15 డేస్ పట్టింది ఆవిడ సిస్టమ్ అంతా సెట్ అవ్వడానికి. షీ స్టార్టెడ్ గోయింగ్ టు లూ ఎవ్రీ డే. యాజ్ సూన్ యాజ్ షీ డ్రింక్స్ వార్మ్ వాటర్, ఓ 5-10 మినిట్స్ నడవగానే మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఐ టోల్డ్ హర్, మేడం యూ ట్రై టు ప్లీజ్ అడాప్ట్ ఇండియన్ టాయిలెట్స్. ఎందుకు అంటే ఇండియన్ టాయిలెట్ ఈస్ డిజైన్డ్ బై అవర్ ఏన్షియంట్ ఆయుర్వేదిక్ డాక్టర్స్. వెస్ట్రన్ టాయిలెట్ ఈస్ డిజైన్డ్ బై ఎ కార్పెంటర్ ఫర్ ఎ మెడికల్ యూస్. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి, ఆర్ ఎల్స్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, బ్యాక్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి, వాళ్ళు కింద కూర్చోలేరు, స్క్వాటింగ్ పొజిషన్ లో కూర్చోలేరు, కాబట్టి వాళ్ళకి డిజైన్ చేసిన సీట్ ఒక మెడికల్ సీట్. ఇట్ ఈస్ డిజైన్డ్ బై ఎ కార్పెంటర్ ఫర్ మెడికల్ పర్పస్. దట్ ఈస్ వెస్ట్రన్ టాయిలెట్. వెస్ట్రన్ టాయిలెట్ లో కూర్చున్నప్పుడు మీ పెల్విస్ మీద, మీ పొట్ట మీద, లార్జ్ ఇంటెస్టైన్ ప్రెషర్ పడదు. లోపల ఉన్నది మొత్తం క్లీన్ కాదు, 100% బయటికి రాదు. ఇది కొంచెం మాట్లాడుకొని వేడిగా ఉన్నా కూడా దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సార్, ఇన్ మై ఒపీనియన్. బాడీ క్లీన్ గా లేకుంటే మనం ఏం చేయాలి, మనం యోగా చేస్తాం, మెడిటేషన్, ప్రాణాయామం అంటారు, ఆల్ దిస్ డజంట్ వర్క్ ఆన్ యువర్ బాడీ. దిస్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ కోర్. ఎలా అంటే మనం ఇంట్లో నేను ₹1,00,000 టీవీ పెట్టుకుంటాను, 2 లక్షల ఏసీ పెట్టుకుంటా, అది ఉంటా, కానీ ఇల్లు క్లీన్ చేసుకోను అంటే అది ఎలా ఉంటుంది సార్? yes అలా అన్నమాట. ఫస్ట్ దిస్ ఇస్ ద కోర్, ద రియల్ కోర్ అన్నమాట. సో ఆవిడకి ఇదంతా చేసేసిన తర్వాత 15 డేస్ తర్వాత ఆవిడ నా దగ్గరకు వచ్చేసి షీ స్టార్టెడ్ క్రయింగ్, అండ్ ఐ డెంట్ వేర్ దట్ వాచ్, ఐ విల్ షో టుమారో, అండ్ షీ ప్రెజెంటెడ్ మీ వర్త్ ఆఫ్ $250 వాచ్, విచ్ ఇస్ లైక్ 15,000 rupees. She told me, Shanmukh, I went to many doctors, and many doctors prescribed me creams, anal creams, these, that, and some tubes, some medicines which I have to insert there. All this is like a dirty game. But how come this enema అని చెప్పేసి అంటారు? నేను అదే చెప్పాను, ఆల్ వెస్ట్రన్ మెడిసిన్ కింది నుంచి పోక్ చేయడం కాదు మేడం. రాయల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఈస్ ఫ్రమ్ అప్పర్ సైడ్. We have to drink from upper side water, and with the gravitation force itself, all the pressure comes down and everything goes up. And you don't believe, sir, she took me, ఇక చెప్పలో తెలియదు కానీ సార్, no please go ahead sir, please go ahead. through her friends and through her, I went all the way to Deputy Prime Minister of Singapore. Wow. And I spoke to Deputy Prime Minister of Singapore for 15 to 20 minutes regarding water therapy and other techniques, and he was so happy. And he also told me that he will practice and all that. And I am lucky, very lucky. The people told me, if any Rajnikant comes, or if a Shah Rukh Khan comes, if any business magnate of your country comes, he would spend hardly 2 to 3 minutes and take a photograph and leave. కానీ మీతో 20-25 minutes మాట్లాడారంటే చాలా గొప్ప విషయం సార్. ఈస్ that busy. He's considered as world leader. If he's not there, సింగపూర్ అనేది ఇప్పుడు అలా ఉండకపోయేది సార్. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మిస్టర్ థార్మన్ షణ్ముగరత్నం, డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ సింగపూర్స్ ఎఫర్ట్. రియల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నాడో ఈజ్ అ డమ్మీ క్యాండిడేట్, ఎవ్రీవన్ నోస్ ఇన్ సింగపూర్. The Prime Minister, Deputy Prime Minister of Singapore, Tharman Shanmugaratnam, his economic policies, his ideology and all that made Singapore is like a first country అన్నమాట. ఇప్పుడు చూసారు కదా సార్, everybody knows about Singapore. So this is that much beneficial practice. చాలా మంది ఈజీగా తీసుకుంటారు కానీ ఈజీగా తీసుకోరు. I request everybody on behalf of your esteemed channel and your media, every parent should do water therapy as soon as they get up. అయ్యో మేము చేయలేకపోతున్నామండి, తాగలేకపోతున్నాం అంటే స్టార్ట్ విత్ 2 glasses, గ్రాడ్యువల్లీ 2.5 glasses, దెన్ 3 గ్లాసులకి 4 గ్లాసులకు పోతుంది. ఎవరైతే ఈ ప్రాక్టీస్ చేస్తారో రెగ్యులర్ గా వాళ్ళ ఫ్యామిలీస్, ఐఎమ్ టెలింగ్ యూ సార్, ఇట్ విల్ హైడ్రేట్ యువర్ 100 trillion cells. 100 trillion cells ఎప్పుడైతే హెల్దీగా ఉంటాయో, ఏ ఒక్క సెల్ పాడవకుండా ఉంటుందో, మీరు క్యాన్సర్స్ ని ప్రివెంట్ చేయొచ్చు. క్యాన్సర్ అనేది నథింగ్ బట్, ఎప్పుడైతే చాలా మంది తాగుతూ ఉంటారో, లిక్కర్ తాగుతూ ఉంటారో, ఆ మేజర్ అబ్యూస్ విల్ హ్యాపెన్ విత్ ద లివర్, అండ్ లివర్ సెల్స్ పాడవడం వల్ల లివర్ క్యాన్సర్ వస్తుంది. గాట్ ఇట్ సార్? yes sir. కొంతమందికి మెలనిన్ తక్కువ ఉంటుంది సార్, ఫారినర్స్ కి. వాళ్ళు తెలియక ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, సన్ కి చాలా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అది ఎక్కువ లేకపోవడం వల్ల, ఏదైనా
ఫ్యాక్టరీస్లలో హీట్ ఉన్న టెంపరేచర్ ఉన్న ఫ్యాక్టరీస్ పనిచేయడం వల్ల దాని వల్ల వాళ్ళ స్కిన్ సెల్స్ పాడవడం వల్ల స్కిన్ క్యాన్సర్ వస్తుంది. అలాగే బ్లడ్ క్యాన్సర్. అలాగే మన బాడీలో 200 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి సార్. 200 టైప్స్ ఆఫ్ సెల్స్ మీన్స్ 200 టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ కెన్ అటాక్ యు ఎనీ పాయింట్ ఆఫ్ if your body is acidic. Got it sir? Yeah. So ఈ Yes, sir. 200 టైప్స్ ఆఫ్ సెల్స్ ని మన బాడీ లోపల హెల్తీగా రెజ్యునేటెడ్ గా ఉంచడానికి ఉండే ప్రాక్టీస్ ఈ 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. 5 రూల్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఆల్మోస్ట్ ఒక 50% ఆఫ్ యువర్ హెల్త్ ని బాగుంచేస్తాయి. That's అండ్ fantastic. వి విల్ డిస్కస్ టుమారో అబౌట్ న్యూట్రిషియస్ ఫుడ్ సార్. మీకు ఒక జస్ట్ ఇస్తాను. గత 10 Sure. ఇయర్స్ గా నేను ఎప్పుడు నా బ్రేక్ఫాస్ట్ చేయలేదు సార్. అండ్ ఐఎమ్ వెరీ హెల్తీ, వెరీ హ్యాపీ. బట్ దెర్ ఇస్ ఎ మిత్, బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బ్రెయిన్ ఫంక్షనాలిటీ ఆగిపోతుంది అనే మిత్ ఉంది కదా సార్. లైక్ వాట్ ఈస్ అబౌట్ ఇట్? హలో. అబ్సల్యూట్లీ సార్. నేను మై రొటీన్ స్టార్ట్ సార్ పొద్దున 4:30కి లేస్తాను సార్. హలో. యా ప్లీజ్ సార్, Hello. ప్లీజ్. సార్ నేను పొద్దున 4:30కి లేసి వాటర్ థెరపీ చేసేసుకున్న తర్వాత బాడీ అంతా క్లీన్ అయిన తర్వాత బిఫోర్ ఐ గో టు క్లాసెస్ I drink 30 to 40 ml of coconut oil during summers and 30 to 40 ml of sesame oil, నువ్వుల నూనె, during winters and rainy season. ఎందుకంటే నాకు సైనసైటిస్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది అగ్రివేట్ కావద్దు అండ్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి అన్న దాంట్లో ప్రికాషనరీగా నేను నా బాడీకి వేడి చేయాలని నువ్వుల నూనె తీసుకుంటాను సార్. సో మీరు ఒక 4 ఇడ్లీస్ తిన్నారనుకోండి సార్. 4 ఇడ్లీస్, ఒక ఇడ్లీ ఒక 50 క్యాలరీస్ అనుకోండి. 4 ఇడ్లీస్, సమ్ సాంబార్, సమ్ చట్నీ, ఆల్ టుగెదర్ ఒక 400 క్యాలరీస్ బ్రేక్ఫాస్ట్ చేస్తారు సార్. గాట్ ఇట్ సార్? యా. దీని వల్ల ఈ 500 క్యాలరీస్ మీ బాడీ లోపలికి ఫాస్ట్ గా వెళ్ళిపోయి అసిమిలేట్ అయిపోయి ఇట్ రైజెస్ యువర్ షుగర్ లెవెల్స్ ఇన్ యువర్ బ్లడ్. ఎక్సెస్ షుగర్ ని మనం ఇస్తున్నట్టు అనమాట. ఇది చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ సబ్జెక్ట్ సార్. అండ్ ఇది ఒక మేడం ప్రాక్టీస్ చేయడం వల్ల ఆల్ హర్ షుగర్ లెవెల్స్ కేమ్ టు బ్యాలెన్స్. అండ్ నేనేం చేస్తానంటే ఇక్కడ ఈ కోకోనట్ ఆయిల్ ఏదైతే తాగుతానో సార్, ఒక 40 ml అనుకోండి సార్. 40 ml తాగుతాను రెగ్యులర్ గా. ఈ 40 ml కంపేర్ టు కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్ 1 gram equals to 4 calories. Yes sir. And protein also 4 calories, but fat oil equals to 9, double that. Got it sir? అయితే Yes sir. ఎప్పుడైతే 40 ml తీసుకుంటానో అరౌండ్ 10 వేసుకోండి. 40 into 10 equals to 400 calories ఆఫ్ ఫుడ్ నేను తిన్నట్టే. Got it sir? అయితే ఇక్కడ Yes, sir. ఏమి హెల్ప్ అవుతుందంటే సార్, ఇట్స్ అ వెరీ వెరీ గ్రేట్ సైన్స్, ఏన్షియంట్ సైన్స్, మన పూర్వీకుల సైన్స్. ఈ 40 ml కోకోనట్ ఆయిల్ తాగగానే నేను ఒక బిర్యానీ తిన్న ఫీలింగ్ వచ్చేస్తున్నా. ఇక ఆకలి అవ్వదు, ఆకలి మీద ధ్యాస ఉండదు, ఏముండదు. అంటిల్ 10:30, 11 o'clock ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ, నో వరీస్ అబౌట్ ఫుడ్. గ్రేట్ సార్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల మీకున్న బెనిఫిట్ ఏంటంటే సార్, మా గురువు గారు ఒకటి అనేవాళ్ళు సార్, ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ బాడీ హెల్దీ ఫాలో దిస్ కోట్ అంటుండే. ఆ కోట్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. అండ్ నిఖిల్ sir. knows about that quote very much and he likes it also. Sir. Like any machine, got it sir? Yes sir. Like any machine, human body is the most complex machine on the planet. Oh. Got it sir? Yeah. Like any machine, human body is the most complex machine on the planet. It needs to be serviced and lubricated through yoga practices for the overall efficient functioning. Great. I repeat again sir. Yeah please. Like any machine, human body is the most complex machine on the planet. It needs to be serviced and lubricated through yoga practices for overall efficient functioning. దీనికి ఒక గ్రేట్ చెప్తాను సార్. సార్ ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ సార్ మీ ఇల్లు? నేను హైదరాబాద్ లింగంపల్లి సార్. ఓకే సార్, హైదరాబాద్ లింగంపల్లి. సార్ లింగంపల్లి నా ఫేవరెట్ ఏరియా సార్. అక్కడ నా ఫేవరెట్ స్టూడెంట్ ఉంటారు. ఓ గ్రేట్. లింగంపల్లి లీగాల గ్రౌండ్స్ అని చెప్పేసి ఉంటుంది, ఐడియా ఉందా సార్ మీకు? అవును. క్రికెట్ గ్రౌండ్స్. అవును. దట్ లీగాల గ్రౌండ్స్ నవీన్ సార్ అని చెప్పేసి ఉంటారు. ఆ నవీన్ సార్కి నేను యోగా టీచ్ చేయడానికి వీక్లీ 3 days అక్కడికి వస్తాను లింగంపల్లి. గ్రేట్. డ్యూరింగ్ మార్నింగ్స్. సో అది అపార్ట్ పెడితే
సార్ ఇక్కడ నుంచి లింగంపల్లికి నాకు ఎగ్జాక్ట్ గా తెలుసు సార్. మా హౌస్ కోటి 27 కిలోమీటర్స్ సార్. రఫ్లీ దట్స్ టూ. 27 kilometers. From Hyderabad to Singapore is 6,000 kilometers, sir. From Hyderabad to Warangal is 140 kilometers. Vijayawada is 300 kilometers. But yes sir, in our body, మన arteries, veins, capillaries one end to one end పెట్టుకుంటూ వెళ్తే అలాగా our circulatory system length is just 97,000 kilometers. How many kilometers, sir? సార్ ఉండండి, కొద్దిగా షాక్ లో ఉన్నాను. కొద్ది తర్వాత ఒక గ్యాప్ ఇస్తే తర్వాత నేను చెప్పి తర్వాత చెప్తాను. మీరు అంత లైక్ 97,000 కిలో సార్, ఇది ఈజ్ ఇట్ లైక్ ఐ డోంట్ లైక్, నాకు అర్థం కావట్లేదు ఇంకా ఎలా సార్ 90,000 సీరియస్లీ సార్. అండ్ దిస్ ఇస్ వాట్ నాకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో మీలాగే ఒక మనిషి సర్ప్రైజ్ షాక్ కూడా అయ్యారు. కానీ ఆవిడ లేచి మాత్రం నన్ను గగ్గోలు పెట్టేసింది. హౌ కెన్ యూ సే దట్ అని చెప్పేసి. And when she went through Google and she searched about it, and it's true. Oh, yep, very informative. In Google also, Google and on any media, on any platform. So ఏమని చేయాలి సార్ మామూలుగా దీనికి కావాలంటే ఇప్పుడు మీరు చెప్పింది లార్జెస్ట్? So the human circulatory system length అని కొడితే మీకు Google వచ్చేస్తుంది. It says 60,000 miles actually. And okay, which means 60,000 miles into kilometers, it is almost like 97,500 అంటే 97,500 kilometers. సార్ 97 చాలా పెద్దది సార్. మళ్ళీ ఇంకెంత ఉన్నా కూడా మాకు అది చాలా ఇబ్బంది సార్. 97,000 అనేది చాలా పెద్దది. అసలు అదే షాక్ లో ఉన్నాం ఇంకా. ఆల్మోస్ట్ ఇంచుమించు 1,00,000 కిలోమీటర్లు ఉండొచ్చు సార్ నాకు తెలిసి. సో ఇంత సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది సార్. ఈ సర్క్యులేటరీ సిస్టమ్ ని మనం ఎంత హెల్దీగా ఉంచుకుంటాం అన్నది చాలా ఇంపార్టెంట్ సార్. త్రూ న్యాచురల్ సింపుల్ టెక్నిక్. సో దట్ మీరు 50s లో ఉన్నా 60s లో ఉన్నా 100 years లో ఉన్నా కూడా హార్ట్ అటాక్స్ రమ్మన్నా రావు. అరే నో 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 ఐ వాంట్ టు ఫీల్ హార్ట్ అటాక్ వన్స్ ఇన్ మై లైఫ్ అన్నా కూడా రాదు. వావ్ వావ్, నో వర్డ్స్ అండ్ అసలు మోర్ ఐ వుడ్ లైక్ వాట్ సార్, నో వర్డ్స్. అసలు మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ నాకు ఇంకా మైండ్ బ్లాక్ అని ఎప్పుడో ఆ సినిమా ఉంటుంది, మైండ్ బ్లాక్ అని చెప్పి ఆ పాత ఉన్నట్టే ఉంది నాకైతే నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో సార్ దాని అంటే ఇది మన ప్రపంచంలో 3 major killers ఉన్నాయి సార్ మనకి. వన్ ఈజ్ హార్ట్ అటాక్స్, అండ్ సెకండ్ ఈజ్ బ్రెయిన్ స్ట్రోక్స్, థర్డ్ ఈజ్ క్యాన్సర్. సో ఇది నేను ఈ పాయింట్ గురించి అంటే హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ న్యాచురల్లీ అని చెప్పేసి ఈ పాయింట్ నేను రేజ్ చేసినప్పుడు ఐ గాట్ స్టాండింగ్ ఓవేషన్ ఇన్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ హెడ్ క్వార్టర్స్, కంప్లీట్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. అండ్ I would like to share this on this medium now only. I don't want to please until tomorrow to keep suspense all that. అంటే నార్మల్ గా సస్పెన్స్ పెట్టి మీరు రేపటి వరకు ఏదైనా వర్కౌట్ చేయండి అది అని చెప్పేవాళ్ళు అనమాట నా స్టూడెంట్స్. అండ్ దే యూస్ టు గో ఆల్ అంతా రిసెర్చ్ అదంతా అయిన తర్వాత సార్ వి కాంట్ డూ ఇట్ అన్నప్పుడు నేను చెప్పేవాడిని. ఎందుకు అంటే సో దట్ ఇట్ ఇస్ సైకాలజీ సార్. అండ్ యాజ్ యు నో రైట్ సార్, సైకాలజీ when we give some more attention on one particular aspect, our mind remembers more and more. It enters into the subconscious mind. అది దృష్టిలో పెట్టుకుని చెప్పేవాడిని. బట్ ఐ డోంట్ వాంట్ టు కీప్ దట్ సస్పెన్స్ ఆర్ ఎనీథింగ్. అది మీరు మీ పేరెంట్స్ అండ్ ఆల్ అదర్ పార్టిసిపేటింగ్ పీపుల్ థింక్ దట్ ఆ సస్పెన్స్ కూడా అంటే వన్ డే ఇచ్చేసి ఈ రోజు 20 కాదు, జూన్ 20 కాదు, జూన్ 21st కి మనం రివీల్ చేస్తున్నాం అనుకోండి సార్. ఓకేనా సార్? yes sir. సో టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ అన్నది సింపుల్ గా చెప్పాలంటే సార్, మనం వార్మ్ వాటర్ కి నార్మల్ వాటర్ కు ఉన్న డిఫరెన్స్ తెలుసుకుంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి సార్. ఓకే. అండ్ ఐ టెల్ యూ ఇన్ అ సింపుల్ వే విత్ కాంబినేషన్ ఆఫ్ సైన్స్. ఓకే సార్? సార్, మన నార్మల్ వాటర్ తాగుతాం అనుకోండి సార్, మనకి స్వెట్ ఏం రాదు. అదే మనం వార్మ్ వాటర్ తాగితే స్వెట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అండ్ హౌ ఇట్ హెల్ప్స్ అన్నది ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను సార్. ప్లీజ్ సార్. ఒక నార్మల్ వాటర్ మాలిక్యూల్ సైజ్ ఫుట్బాల్ సైజ్ అంతా ఉంటుంది సార్ ఎగ్జాంపుల్. అదే మీరు దాన్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళు లాగా చేసినప్పుడు ఆ మాలిక్యులర్ సైజ్ అన్నది టెన్నిస్ బాల్ సైజ్ అంతా అయిపోయింది. ఓకే, యు గాట్ మై పాయింట్ సార్. అయితే అది ఎవరు టెస్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్ సార్. టెస్ట్ చేయడం అనేది పాసిబిలిటీ లేదు.
దీనికి మన కన్నడ్ అని చెప్పేసి ఒక ఋషి ఉండేవాళ్ళు అనమాట. పతంజలి లాగా ఒక మహర్షి అనమాట. ఆయన పేరే కన్నడ్. కన్నడ్ అంటే వెరీ వెరీ మైన్యూట్ ఆటమ్. ఆయన పేరే అది ఇచ్చారనమాట. కన్నడ్ మహర్షి అంటారు ఆయన. ఈజ్ మోస్ట్లీ 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కి ఆయన గురించి తెలియదు. హీఈస్ అ పర్సన్ హూ ఇన్వెంటెడ్ దిస్. అయితే ఆయన ఏం చెప్పారంటే, మనం ఎక్కువ వాటర్ ని వేడి చేస్తున్న కొద్దీ అది ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది కదా. అవును అవును కొంచెం వేడి చేస్తే దాని మాలిక్యులర్ సైజ్ చిన్నగా అయిపోయింది. టెన్నిస్ బాల్ అంటే కొంచెం వేడి చేస్తే అది ఇంకా చిన్నగా అయిపోయి వాటర్ ఎవాపరేట్. యు గాట్ మై పాయింట్ సార్? yes sir తాగడం వల్ల penetrates into each and every cell in your body. 100 trillion cells లోపలికి చొచ్చుకుని పోతుంది వాటర్. It cleanses all your 100 trillion cells. And what happens is during mornings heart attacks వస్తాయి. You don't know sir, most of the people we sleep very very happily during nights. yes But we don't know how many people will get up tomorrow morning. yes Most of the people will get heart attacks during 3 a.m., 4 a.m., 5 a.m., 6 a.m., 7 a.m. true The sir reason true is మనం తాగిన వాటర్ ఏవైతే ఉంటుందో సార్, అది 2-3 అవర్స్ లో మన బ్రీతింగ్ ద్వారా ఎవాపరేట్ అయిపోతుంది. అండ్ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో బాడీ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత డెబ్రిస్ మొత్తం తీసుకుని బ్లాడర్ లోకి వచ్చేస్తుంది. వాటర్ డిప్లీషన్ ఉంటుంది. మన స్లీప్ అనేది మనం డామినేట్ చేస్తూ ఉంటది అనమాట. ఆ స్టేజ్ లో ఏమవుతుందంటే మన బ్లడ్ అంతా థిక్ అవుతూ ఉంటది అనమాట. థిక్కర్ బ్లడ్. yes sir ఈ థిక్ బ్లడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆర్టరీస్ వెయిన్స్ లోపల ఎవరికైతే ప్లాక్ బిల్డప్ అయి ఉంటుందో, ఫ్యాటీ బిల్డప్ అయి ఉంటుందో, వాళ్ళకి సర్క్యులేషన్ బికమ్స్ హార్ట్. సడన్లీ హార్ట్ అంతా ఇన్ఫ్లేమ్ అయిపోయి సెకండ్స్ లో ఇన్ఫ్లేమ్ అయిపోయి మినిట్స్ లో ఇన్ఫ్లేమ్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చేసి నిద్రని చచ్చిపోతారు. అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దిస్ సార్, ఇప్పుడు 97,000 కిలోమీటర్స్ అన్నాను మన సర్క్యులేటరీ సిస్టమ్ లెంత్. అవును సార్ yeah మన హెయిర్ కి 15 to 20 times, some say 10 times, some say 15 times, some people they say 20 times. మన హెయిర్ కి 15 to 20 times గా ఉంటాయి అన్నమాట. థిన్నర్ గా ఉంటాయి మన వెయిన్స్, మన క్యాపిలరీస్, మన సర్క్యులేటరీ సిస్టమ్ లో ఉన్న క్యాపిలరీస్. దానిలో నుంచి వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా ఇవన్నీ క్యారీ అవుతూ ఉంటాయి. ఇవన్నీ ట్రావెల్ అవుతూ ఉంటాయి. మళ్ళీ వాటి లోపల ఈ ఆర్టరీస్ అనే పైప్స్ అండ్ ట్యూబ్స్ లోపల మన పంటి మీద పాచలా ఫామ్ అవుతూ ఉంటుందో, మనం తీసుకునే ఎక్సెస్ షుగర్ వల్ల ఈ ఫ్యాటీ డిపాజిట్స్ ఫామ్ అయిపోయి ఆ పైప్ అంతా సన్నగా అయిపోతూ ఉంటది అనమాట. అప్పుడు ప్రెషర్ అనేది పడేసి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో హౌ టు ప్రివెంట్ న్యాచురల్లీ హార్ట్ అటాక్స్ అనే టెక్నిక్ ఏంటంటే నథింగ్ బట్ వామ్ వాటర్. ఈ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్తాను సార్. ఇప్పుడు మీరు బిర్యానీ బావర్చి హోటల్కి వెళ్ళారు. బావర్చి హోటల్లో మీరు బిర్యానీ తిన్న తర్వాత వెయిటర్ ఏం చేస్తాడంటే ఒక వామ్ వాటర్ తీసుకొచ్చి బౌల్ ముందు పెడతాడు. రైట్ సార్? అవును సార్ అవును సార్ వామ్ వాటర్ లో మనం చెయ్యి హాయిగా ఒక 20-30 seconds కడేయగానే మన చెయ్యికున్న గ్రీజ్, ఆయిల్ మొత్తం వామ్ వాటర్ లోపల వచ్చేస్తుంది. అవును 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 నెక్స్ట్ టైం ఇది ట్రై చేయండి సార్. అదే మీరు వెళ్ళేసి నార్మల్ వాటర్ ట్యాప్ కింద మీరు చేయబెట్టి మీరు కడగండి. 10 నిమిషాలు కడిగినా కూడా ఆ సమ్మర్ అనేది ఆ జిడ్ అనేది అలాగే ఉంటుంది సార్. అవును వామ్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ టెంపరేచర్ ఆటోమేటిక్ గా రేజ్ అవుతుంది అన్నమాట. వామ్ వాటర్ తీసుకున్న విత్ 5-10 minutes లోపల థిక్ బ్లడ్ అంతా ఆస్పిరిన్స్ అని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు కదా, డైల్యూటర్ బ్లడ్ డైల్యూట్ చేయడం టాబ్లెట్స్ అవి తీసుకునే అవసరం లేదు సార్. మీరు వామ్ వాటర్ చేస్తే టాబ్లెట్స్ మీరు తీసుకున్నట్టే. As soon as you drink warm water, in 5 to 10 minutes, your entire blood becomes diluted and blood travel becomes very faster. A heaty blood ఎప్పుడైతే ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుందో, all the build up plaque to the arteries, veins, capillaries, it will get naturally cleaned up by your system and it will be expelled through the system in 4 ways: through sweat, urination, excretion and through carbon dioxide. Sir, ఇది రెగ్యులర్ గా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో ఒక 5 to 6 months లో ఆర్టరీస్, వెయిన్స్, క్యాపిలరీస్ క్లీన్ అయిపోతాయి. నో నీడ్ టు వరీ అబౌట్ హార్ట్స్, నో నీడ్ టు వరీ అబౌట్ హార్ట్ అటాక్స్. అది మైండ్ లో తీసేసేయచ్చు. గ్రేట్. 100 trillion cells of your body will be in a relaxed, rejuvenated mode. మీ స్కిన్ హెల్త్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అయిపోతారు అనమాట. మనిషి కూడా స్కిన్ హెల్త్ ఎప్పుడైతే బాగుంటుందో, అస్యూమ్ దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్
ఇప్పుడు బాడీ లోపల ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉందంటే స్కిన్ పగిలిపోతూ ఉంటుంది, సోరియాసిస్, డర్మటైటిస్, ఇంకో ప్రాబ్లం, స్టమక్ బాగాలేదు, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, ఎక్కువ జంక్ ఫుడ్ అది తింటున్నారంటే మీరు చూడండి చాలా మటుకు పిల్లలకి పింపుల్స్ అదంతా వచ్చేస్తాయి, పస్ ఫార్మేషన్స్ అవుతుంటాయి. దిస్ ఈస్ అ గ్రేట్ సైన్స్ సార్. మన యోగా అనేది ఎంత గొప్ప సైన్స్ అంటే ఆ గొప్ప సైన్స్ వాల్యూ మనం తెలియక వీఆర్ లూసింగ్, అంటే పిట్టల్లాగా చచ్చిపోతున్నారు జనాలు అంటారు కదా సార్, అలా అవుతుంది సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. పిట్టల్లాగా చచ్చిపోతున్నారు జనాలు. That's fact, sir. And Sorry. మా గురువు గారు ఒకటి చెప్పేవాళ్ళు అనమాట, షణ్ముఖ్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ yoga, ancient yoga with the combination of science, so that everybody gets understand. ఇప్పటిదాకా ఎవరు చెప్పినా కూడా యోగా మంచిది, ప్రాణాయామాలు చేయడం మంచిది, ఆసనాలు చేయడం మంచిది, సన్సాలిటీ చేయడం మంచిది అంటారు, కానీ అది ఎందుకు మంచిది, అది ఏ విధంగా మంచిది చేస్తుంది అనేది ఎవరు చెప్పకనే ఈ ప్రాబ్లమ్స్ అన్ని. గాట్ మై పాయింట్ సార్? True, sir. True. దట్స్ దిస్ థింగ్ సార్. నేను మీకు ఒక టెస్ట్ చేసి చూపిస్తాను టుమారో ప్రాణాయామాస్ please. గురించి. ప్రాణాయామాస్ Please. టెస్ట్ చేసి చూస్తే మీరు షాక్ అవుతారు. నాకు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీలో, సార్ am I clear about this water therapy? Yeah. Water therapy? No doubt at all. Yeah, sir. So Sir. ఇక నేను హార్ట్ అటాక్స్ ది దాని సబ్జెక్ట్ మీకు ఇచ్చేసినట్టే సార్. న్యాచురల్ గా హౌ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్ ఇస్ నథింగ్ బట్ డ్రింకింగ్ వార్మ్ వాటర్ 1 liter. ఇట్ హెల్ప్స్ టు ప్రివెంట్ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్. ఇట్ విల్ కీప్ యువర్ హెల్దీ సిస్టమ్. ఇక దీన్ని చెప్పాలంటే దీనికి నేను ప్రతి ఒక్కటి జోడించి చెప్పొచ్చు సార్. సివియర్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు బాడీలో హెడేక్ వస్తుంది, మైగ్రేన్ హెడేక్ ఆర్ డిప్రెషన్ ఆర్ యాంగ్జైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆల్ దిస్ ప్రాబ్లమ్స్ ఆల్సో విల్ గెట్ రిలీవ్డ్ naturally through water therapy. Water therapy is one solution for all health disorders and diseases. As simple as that, sir. Sir, fantastic. Okay, sir? Yeah. Sir. Sir, ఇక ప్రాణాయామాస్ గురించి వస్తే, she was a beautiful girl. She was Keralite. She came to me and సెషన్ మొత్తం తీసుకున్నాను సార్. ఇప్పుడు మన ప్లానెట్ లో 70% వాటర్ ఎలా ఉంటుందో, నా సెషన్ 1 hour సెషన్ అయితే దానిలో నేను ఒక 35 to 40 minutes ఐ విల్ టెల్ ఆల్ అబౌట్ వాటర్ థెరపీ అండ్ 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఓన్లీ. ఎందుకంటే మనుషులు యోగా చేస్తారా చేయరా నాకు నమ్మకం లేదు, సన్స్ చేస్తారా చేయరా నమ్మకం లేదు, మీరైనా ప్రాణాయామస్ చేస్తారా చేయరా నమ్మకం లేదు. కానీ నా హార్ట్ఫుల్ గా చెప్పే సబ్జెక్ట్ అట్లీస్ట్ వాటర్ థెరపీ ప్రాక్టీస్ చేసి ఇంకా 5 rules ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ప్రాక్టీస్ చేస్తారంటే అజ్యూమ్ దట్ యువర్ 60% ఆఫ్ హెల్త్ ఈజ్ ఆన్ సేఫర్ సైడ్. Got it, sir. And the rest 40% we are discussing now, sir. Am I clear, sir? Perfect. అయితే సార్ నేను ప్రాణాయామాస్ గురించి చెప్పిన తర్వాత షీ కేమ్ టు మీ, షీ ఈజ్ BA స్టూడెంట్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్, అండ్ షీ టోల్డ్ మీ, సార్ మై మదర్ ప్రాక్టీస్ యోగా and they're healthy. And they tell me every time do yoga, do pranayama. నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నారు, కానీ నా జీవితంలో ప్రాణాయామ యోగా ఇదంతా చచ్చిపోయే వాళ్ళకి, ముసలోళ్ళకి అదొక ఓల్డ్ సబ్జెక్టు, చాలా స్లో సబ్జెక్టు, బోరింగ్ సబ్జెక్ట్ అన్న ఒపీనియన్ లో ఆవిడ ఉంది. ఆమె ఎప్పుడు చేయలేదు. బట్ ఆఫ్టర్ లిజనింగ్ టు మై సెమినార్ షీ సెడ్ దట్ all through her life she will practice pranayamas, all through her life she will practice water therapy, all through her life she will practice sun salutations, all through her life she will practice sukshmayama, whatever I told and whatever I shared in the site. And I was so happy, sir. ఆ ఒక్కరోజు నాకు ఎలా అనిపించింది అంటే, ఆ అమ్మాయి చెప్పిన కాన్ఫిడెన్స్ కి, నాట్ ఓన్లీ కాన్ఫిడెన్స్, every 1 month she calls me and she tells also about her health improvement. She has gone through a tough time, really tough time. ప్రాణాయామాస్ గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను స్టార్ట్ చేస్తాను సార్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా సార్ త్రూ దిస్, అవును ఒక 300 to 400 ml ఆఫ్ గాలి లోపలికి వెళ్తూ ఉంటుంది, బయటకు వస్తూ ఉంటుంది సార్. అవును. దిస్ ఈజ్ అవర్ లంగ్స్ కెపాసిటీ అనుకోండి. మీరు ఎప్పుడైనా గమనిస్తే ఒక 50 years, 55 years, 60 years కాగానే జనాలకి చాలా మందికి ఈ ఫింగర్స్ అనేవి అంత బ్లాక్ అవుతూ ఉంటాయి సార్. అవును. If you see my fingers here clearly, my fingers nail మీద ఉన్న skin color and నా forehead color same sir. చూడండి. Okay sir? Yeah. I'm just checking for myself. Okay sir. No, fine. ఏమో ఇంకా బ్లాక్ గా ఉన్నాయి నావి. అయితే కొంచెం బ్లాక్ గా ఉన్నాయంటే కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టే లంగ్స్ లో. సార్ క్లియర్ చేసేసుకుంటాను. నేను వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటాను. Absolutely. No. సార్ ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రాబ్లం సార్. ట్రీట్మెంట్ తీసుకోకుండా
మనం న్యాచురల్ గా తగ్గించేసుకోవచ్చు. న్యాచురల్ ప్రాణాయామ్స్. యా, న్యాచురల్. సో ఐ షో ఎక్సర్సైజ్. నేను ఎక్సర్సైజ్ వల్ల ఆమె మొత్తం షీ గాట్ సాటిస్ఫైడ్. సో నేను మీకు ఒక్క చిన్న డెమాన్స్ట్రేషన్ చేసి చూస్తాను సార్. మనం మాట్లాడుతున్నప్పుడు జస్ట్ ఎవరితో మాట్లాడుతున్నప్పుడైనా ఏమైనా వర్క్ చేస్తున్నప్పుడు 300 to 400 ml of air enters to our lungs. Through lungs it enters to our whole body and it comes out and we are surviving, sir. ఇది బాడీ లోపల బాడీ సిస్టమ్స్ టైట్ అయిపోయి, బాడీ మసిల్స్ అని టైట్ అయిపోయినప్పుడు, బాడీ జాయింట్స్ అని టైట్ అయినప్పుడు, బాడీ స్క్వీజ్ అయిపోయినప్పుడు ఈ 300 to 400 ml ఆఫ్ ఎయిర్ కూడా లోపలికి వెళ్ళదు, బయటికి రాదనమాట. అప్పుడు ఆక్సిజన్ కొంచెం డీప్లీట్ అవ్వడం వల్ల మన ఎక్స్ట్రిమిటీస్ వారికి ఆక్సిజన్ సప్లై కాక ఏళ్ళు మొత్తం నల్లబడిపోతూ ఉంటాయి, కాళ్ళు మొత్తం నల్లబడిపోతూ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ అయిన వాళ్ళకి దర్ మెనీ పీపుల్, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఎవ్రీ డే సార్ కాలు కొట్టేస్తారు వాళ్ళు. గ్యాంగ్రింగ్ ప్రాబ్లం, లెగ్ టిష్యూ మొత్తం డెడ్ అయిపోతూ ఉంటారు. మనం ముందు చూస్తుండగా బిగ్ టోస్, కాఫ్ మొత్తం అంతా డ్రై అయిపోతుంది అనమాట. ఒక చెక్కలాగా డ్రై అయిపోయి కొట్టేస్తారు కాళ్ళు. గ్యాంగ్రింగ్ ప్రాబ్లం. ఓకే సార్. సార్ హలో. అయితే గ్యాంగ్రింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, మన ఆక్సిజన్ డిప్లీట్ లేదు అని మన ఫింగర్స్ టోన్స్ టెస్ట్ చేసుకోవడానికి ఒక 5 to 10 minutes రెగ్యులర్ గా ప్రాణాయామం చేస్తే అయిపోయింది సార్. దాని సింపుల్ ఒక టెక్నిక్ ఏంటంటే మీరు చూడండి సార్. ప్లీజ్ సార్. ఒక 7 to 8 seconds డీప్ గా నేను ఇన్హేల్ చేశాను సార్. ఒక 7 to 8 seconds నేను డీప్ గా ఎక్సేల్ చేశాను ఈ ప్రాక్టీస్. సో దీంట్లో ఏమవుతుందంటే సార్, when I deeply inhale, I'm inhaling 300 ml, 1000, 2000, 3000, 4000, 5000, up to 6000 ml of air I inhaled with one deep inhalation. Yeah. You got my point, sir? Got it, sir. ఒక్కసారి మనం డీప్ ఇన్హేల్ చేయడం వల్ల నేను 6 లీటర్ల గాలిని పీల్చుకున్నాను సార్, అండ్ 6 లీటర్ల గాలిని వదిలేస్తాను. సో ఇలాగా డీప్ గా అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం వల్ల, కపాలభాతి ప్రాణాయామం చేయడం వల్ల ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ లంగ్స్ అండ్ దేర్ వోంట్ బి ఎనీ స్కేర్సిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ యువర్ బాడీ. మా గురువు గారు చెప్పారు సార్, to get any problems in your body there are only 2 reasons, like we have 2 eyes. There are 2 reasons. One is scarcity of oxygen, second is dehydration. Scarcity of oxygen అంటే మనకు తెలియకుండా మన బాడీ లోపల ఎంత ఉంటుంది సార్. సో ఎవరైతే రెగ్యులర్ గా 10 నిమిషాలు ప్రాణాయామం చేస్తారో, assume that 100 trillion cells of body will have relaxed environment and you are giving proper oxygen to each and every cell. So 10 minutes, 5 to 10 minutes regular ga kapalbhati pranayamas, anulom vilom pranayamas chesukodam valla we are keeping our body in a very very healthy mode. Cellular level nunchi mana body ane healthy ga untundi. It's not that ikkada edo problem vachinda ikkada treatment cheyadamu, or else వేరే దగ్గర అంటే లివర్ కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు లివర్ కి చేయడం, ఇంటెస్టైన్ కి ఏదో ప్రాబ్లం వచ్చినట్టు ఇంటెస్టైన్ కి చేయడం అనేది అలోపతి సార్. అంటే ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ అలోపతి ఆర్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ అలోపతి. అంటే వాట్ మై గురుజీ యూస్ టు సే ఇస్ వీఆర్ ఇంటర్ కనెక్టెడ్ సార్. మన బాడీ లోపల ఉన్నటువంటి సిస్టమ్స్ అన్ని ఇంటర్ కనెక్టెడ్ వేలో ఉంటాయన్నమాట. సో ఆ ఇంటర్ కనెక్టెడ్నెస్ ని మెయింటైన్ చేసేది కేవలం యోగా ప్రాక్టీసెస్. ఈ యోగా ప్రాక్టీసెస్ కాకుండా ఎప్పుడైతే మన బాడీని మనం లెథార్జీగా ఉండే, అంటే ఇవన్నీ ఏంటి ఓల్డ్ సిస్టమ్స్ అని చెప్పేసి మనం పట్టించుకోకుండా మన దూరంలో మనం ఉండేసి మన హెల్త్ ని డ్యామేజ్ చేసుకుంటే, వెన్ వి గో ఫర్ మెడికేషన్స్ ఆర్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్, ఒక ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం, ఇంకో ప్రాబ్లం తర్వాత ఇంకో ప్రాబ్లం అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట మన బాడీలో. ఇప్పుడు ఎలా అంటే ఇంటెస్టైన్ మన ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు దానికి స్పెషలైజ్ డాక్టర్స్ ఉంటారు, దానికి స్పెషలైజ్ సంబంధించిన మెడిసిన్స్ ఇస్తారు సార్. దానికి స్పెషలైజ్ మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత ఇట్ మైట్ ఎఫెక్ట్ యువర్ రెస్పిరేటరీ సిస్టమ్. దానికి మళ్ళీ వేరే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వేరే స్పెషలిస్ట్ దగ్గరికి. మళ్ళీ అదేమన్నా డయాబెటీస్ కి లీడ్ అయిందా, డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అలాగా యోగా సిస్టమ్ ఈస్ అన్ ఇంటర్ కనెక్టెడ్ వన్.
సిస్టమ్స్ లైక్ మోడర్న్ మెడిసిన్ అనేది నాట్ ఇన్ ఇంటర్ కనెక్టెడ్ వన్. అంటే అంతవరకు మన పరిస్థితి తెచ్చుకోవద్దు అని నేను చెప్పడం అన్నమాట. Sir, that's fantastic. That's fantastic. Got it, sir. సో లైక్ దిస్ వీ హ్యావ్ గాట్ ఒక 10 పాయింట్స్ ఉన్నాయి సార్. హూ ఎవర్ గోస్ త్రూ దిస్ 10 పాయింట్స్ అంటే నేను చాలా Sir, డీటెయిల్ గా ప్రాపర్ గా మనం దీని compile గురించి చేసి- సార్ ఈ పాయింట్స్ అన్ని మాకు ఇంకా మీ కంటిన్యూస్ సెషన్స్ లో కావాలి. ఈ 10 100% పాయింట్స్ ఒక సెషన్ పెట్టుకొని మనం చేద్దాం సార్. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే అది చెప్పడం ఆల్ త్రూ వన్ సెషన్ లో అనేది పాసిబుల్ కాదు. అండ్ దట్ టు వెరీ ట్రూ, వెరీ ట్రూ. కాలేజ్ కి వెళ్ళని కూడా 20 minutes కే మీకు తెలుసు కదా సైకలాజికల్ గా జనాలకి మంకీ అవును, మైండ్ అవును, కాబట్టి అవును, వెళ్ళిపోతూ అవును. ఐఎమ్ హ్యాపీ అట్లీస్ట్ 1 hour మన సెషన్ ఇది అయింది కాబట్టి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే హావ్ గాట్ మైట్ బి అండ్ లెట్ దెమ్ అనలైజ్ దట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇఫ్ దే హావ్ గాట్ ఎనీ డౌట్ ఐ వుడ్ లైక్ టు క్లారిఫై సార్ త్రూ అవర్ మీడియం. Sure. అండ్ టుమారో ఐ వుడ్ ట్రై మనం న్యూట్రిషియస్ ఫుడ్ మీద ఒక కాన్సెప్ట్ పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తా అంటున్నారు కదా సార్. అవును. మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్ లో మీరు తీసుకునేది మాక్సిమం షుగరే ఉంటుంది సార్. షుగర్ అంటే ఐ మీన్ టు సే కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇడ్లీ తీసుకున్నా కూడా ఎక్కువ మటుకు దాంట్లో రైసే ఉంటుంది. మళ్ళా దోశ తీసుకున్నా కూడా మాక్సిమం కంటెంట్ దాంట్లో రైసే ఉంటుంది. అండ్ మధ్యాహ్నం రైసే తీసుకుంటాం, నైట్ రైసే తీసుకుంటాం. ఈ 3 పూటల రైస్ తీసుకోవడం వల్ల మన లోపల గ్లూకోజ్ లోడ్ ఎక్కువ అయిపోయేసి ప్రాబ్లమ్స్ చాలా వస్తుంటాయి సార్. అండ్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, నేను నా ఎవ్రీ మంత్ బ్రేక్ఫాస్ట్ కాస్ట్ 30 days కదా సార్, 26 days బ్రేక్ఫాస్ట్ కాస్ట్ అండ్ 26 days డిన్నర్ కాస్ట్ ఈస్ ఓన్లీ 600 rupees సార్. హలో సార్ అంటే అర్థం కాలేదు. 600 రూపీస్ ఎలా సార్? ఇది ఎలా అన్నది దీని ఒక్క సస్పెన్స్ లో పెట్టి నేను చెప్తాను సార్. అండ్ ఐఎమ్ టెలింగ్ అయితే పర్లేదు సార్, మేము క్యాల్కులేట్ చేస్తాం. మేము ఎంత బడ్జెట్. అబ్సల్యూట్లీ సార్. అండ్ నిన్న లాస్ట్ 10 years లో నేను రేర్ గా ఇక్కడ పార్టీస్ అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఫుడ్ తింటానేమో నైట్ కానీ ఓన్లీ డ్యూరింగ్ ఆఫ్టర్నూన్స్ ఐ ఈట్ రైస్ లైక్ ఎనీథింగ్ సార్. లైక్ ఎ గ్లటన్ ఐ విల్ ఎంజాయ్ రైస్, white rice or else brown rice, whatever it may be. I'll enjoy with curries and everything. During mornings I will take only coconut oil or sesame oil, and during nights I'll take pure protein, and I'll tell you what is that and how to make that almost. Our protein ఖర్చు night 26 days night protein ఖర్చు and 26 days కోకోనట్ ఆయిల్ ఆర్ ఎల్స్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఆర్ వర్జిన్ సెసమే ఆయిల్ ఖర్చు కలిపి నేను 600 rupees అని చెప్తున్నాను. అండ్ ఐఎమ్ ఈటింగ్ ద హెల్దియెస్ట్ ప్రోటీన్ ఫుడ్ ఆన్ ద ప్లానెట్స్. వాట్ ఇట్ ఈస్ అనేది టుమారో ఐల్ రివీల్ ఇట్ టు ఆల్ ఆఫ్ యూ పీపుల్. అండ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఐ బిలీవ్ ఒక మేడం ఇవ్వాలి సార్, అది ఇట్స్ అ ఫేమస్ బిల్డర్, నమిత బిల్డర్స్ అనుకుంటా సార్, అది ఆ మేడం వాళ్ళు అనుకుంటా. That madam was going for 45,000 or 48,000 rupees a pack అన్నమాట, ప్రోటీన్ ప్యాక్ అని చెప్పేసి ఎట్ గచ్చిబౌలి సమ్ హైఫై స్టోర్స్ లో వాళ్ళు చికెన్ ఇవ్వడము అంటే 300 grams 400 grams ఇవ్వడం రెగ్యులర్ గా చేసేవాళ్ళు. ఆర్ ఫర్ రిచ్ పీపుల్ ఇట్ ఈస్ లైక్ ఇంకా వాళ్ళని ఒక తిరిగి చెప్పాలంటే మోన్ చేయడం అనమాట చెప్పి. సో నేను ఇది అంత డీటెయిల్ గా వాట్ ఐ డూ అన్నది చెప్పిన తర్వాత యూ డోంట్ బిలీవ్ సార్, షీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ దిస్ టెక్నిక్. And her 26 days dinner cost is 150 rupees. And at 150 rupees, 150 రూపాయలలో she is having the most nutritious protein dinner every day except Sunday, and she is leading a very happy life. Sir, I don't think so. అది నమిత కాదు, ఏదో అదే సంవాట్ సార్, గుర్తొస్తలేదు. No issue. Got it, sir. And her diabetic levels has come to normal completely. She went to almost 12 professional అంటే స్పెషలైజ్డ్ డయాబెటిక్స్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళింది. వేర్ ఎవర్ షీ వెంట్ డయాబెటిక్ didn't get into control. ఆవిడకి ఐ ప్రాబ్లమ్స్ చాలా వచ్చేసి, ఐ పెయిన్ లాగా అంత వచ్చేసి చెప్పారు.
అండ్ షీ వాజ్ ఇంటూ గోయింగ్ ఇంటూ డిప్రెషన్ దట్ మై ఐస్ మైట్ గ్లో అది అన్న దాంట్లో. ఎందుకంటే మనకు తెలియకుండా బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ ఎలా అవుతుందంటే సార్, షుగర్ తక్కువ ఉన్న టైంలో కూడా మనకు తెలియకుండా ఎక్కువ ఇన్సులిన్ ఇచ్చేసుకోవడం వల్ల ఈ ఇన్సులిన్ ఎక్కువైపోయి హైపర్ గ్లైసమ్ ఎక్కువైపోయి ప్రాబ్లమ్స్ కొట్టేస్తాం అనమాట. కిడ్నీస్ కానీ, వాస్కులేటరీ ప్రాబ్లమ్స్, హార్ట్ కానీ, ఐస్ కానీ ఇవంతా. సో ఈ షుగర్ లోడ్ తగ్గించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం పూర్వం ఇంత షుగర్ లోడ్ ఉండేది కాదు సార్ మన పూర్వీకులు. అండ్ దట్ టు వైట్ రైస్ తినడం అనేది చాలా బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే ఆ ఫైబర్ అనేది ఉండదు కాబట్టి వైట్ రైస్ మనం తెలియకుండానే మనం ఎక్కువ తినేస్తాం. ఒక కరెక్ట్ గా తినేవాడు ఉంటే కడుపు నిండా తినాలనుకుంటే ఆకలిగా ఉన్నప్పుడు 500 grams ఆఫ్ వైట్ రైస్ కూడా ఈజీగా తినేస్తారు ఎవరైనా. అదే బ్రౌన్ రైస్ కి కన్వర్ట్ అవుతే బ్రౌన్ రైస్ మీద ఫైబర్ ఉంటుంది కాబట్టి కడుపు నిండా తిన్నా కూడా బ్రౌన్ రైస్ ఒక 200 grams to 250 grams కంటే ఎక్కువ తినలేము బికాస్ ఆఫ్ ది ఫైబర్. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ వైట్ రైస్ ఆల్టర్నేటివ్ గా బ్రౌన్ రైస్ కనుక తీసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ ఐ విల్ గివ్ ఆల్ ద బెనిఫిట్స్ ఆఫ్ బ్రౌన్ రైస్ టుమారో అండ్ ఆల్ అదర్ సబ్స్టిట్యూట్స్. అండ్ ఐ విల్ గివ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్. ప్రపంచంలో హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఓన్లీ ఎ బీయింగ్ who can enjoy wide variety of foods. ప్రపంచంలో వేరే చాలా మటుకు యానిమల్స్ డిఫరెంట్ ఫుడ్స్ తినలేవు. కొన్ని ఫుడ్స్ ఓన్లీ ఫ్యూ సెలెక్టెడ్ బీన్స్ మీద బ్రతుకుతాయి. బర్డ్స్ ఇంకోటి తీసుకున్నా కూడా. సో ఐ విల్ రివీల్ అబౌట్ న్యూట్రిషియస్ ఫుడ్, highly nutritious food with all the support text of science. And I'm repeating again, sir, last 10 years onwards, I'm not having my breakfast. Alternatively, I'm having oil. That oil is lubricating my system. My complete alimentary canal lubricate chestadi. And it will rejuvenate all my beta cells in my liver so that my liver condition is good. Liver health anedi okati baagundi ante complete chemical factory. Assume that all your entire immune system, entire metabolism depends on your healthy functioning of the liver. Diabetes వచ్చినా కూడా ప్యాన్క్రియాస్ అని మొత్తుకుంటారు, కానీ ప్యాన్క్రియాస్ కంటే ముందు డ్యామేజ్ అయ్యేది లివరే. సో లివర్ హెల్త్ ఒకటి బాగుందంటే ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ప్యాన్క్రియాస్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ స్ప్లీన్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఇంటెస్టైన్స్, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హోల్ బాడీ. అండ్ ఇది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సార్, దీంట్లో గ్లూకోజ్ లోడ్ అనేది లేదు సార్. అండ్ ఇట్ విల్ గివ్ యూ గుడ్ ఎనర్జీ, ఇన్స్టెంట్ ఎనర్జీ. అండ్ ఇట్ విల్, as I told you, lubricate your entire system. నేను ఒకటి చెప్పాను, ఇట్ నీడ్స్ టు బి సర్వీస్డ్ అండ్ లూబ్రికేటెడ్ త్రూ యోగా ప్రాక్టీసెస్ ఫర్ ది ఓవరాల్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్. నేను ఓవరాల్ ఎఫిషియెంట్ ఫంక్షనింగ్ 90-100 సంవత్సరాల వరకు చేయాలనుకుంటున్నా కాబట్టి నేను ఈ సర్వీసింగ్ లూబ్రికేషన్ అనేది రెగ్యులర్ గా చేసుకుంటున్నా. దీన్నే రేపు నేను మీ మీడియం ద్వారా చెప్తాను. ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ. అసలు మీకు థ్యాంక్ యూ అనే పదం చాలా తక్కువ. ఇప్పుడు చాలా మందికి చాలా డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు ఇందాక ఒక మాట చెప్పారు, మీ గురువు గారు ఏదైతే నేర్పించారో షణ్ముఖ్ ప్లీజ్ షేర్ దిస్ నాలెడ్జ్ అండ్ అని చెప్పి అన్నారు కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీకు షేరింగ్ నాలెడ్జ్ ఎంత ఇష్టమో నాకు మా పార్టిసిపెంట్స్ కి లెర్నింగ్ అండ్ గెయినింగ్ నాలెడ్జ్ అంతే ఇష్టం. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ సెషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అండ్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ లాస్ట్ వన్ థింగ్ సార్. ప్లీజ్ సార్. నా లైఫ్ లో నేను సింగపూర్ లో కలిసిన పీపుల్ ఆర్ లైక్ మై లైఫ్ టైమ్ ఫ్రెండ్స్ who all used to work for world leading companies like Nestle, IBM, Standard Chartered Bank, mala Citibank, వీళ్ళందరూ ఎంప్లాయీస్ అన్నమాట. And I have seen people petroleum companies లో వచ్చే వాళ్ళకి they were drawing salaries like $45,000 a month. Their condominiums are paid by the company, which is like $16,000, $18,000 per month ఉండదన్నమాట. $18,000 అంటే 9 lakhs rupees వాళ్ళు ఉండే కండోమినియం రెంట్ పర్ మంత్. అండ్ వాళ్ళ శాలరీ వచ్చేసి $45,000 అంటే ఇంచుమించు ఆల్మోస్ట్ 24 lakhs to 25 lakhs their salary every month. Got it, sir? Yes sir. This kind of very intellect people అంటే వాళ్ళ స్ట్రీమ్స్ లలో వాళ్ళు చాలా చాలా అగ్రగణ్యులు అన్నమాట. వెరీ ఇంటెలెక్చువల్స్. అంటే to tell you frankly, this is my first time talking on Zoom app and I'm a blunt fellow in technology. I don't know anything technology. I don't know how to use Facebook, even now, Instagram and other mediums. And I am extremely sorry for Nikhil Bhaiya to ఇబ్బంది పెట్టి నాకు ఊరోడు లాగా భయ్యా. సో భయ్యా వాళ్ళండి, నాట్ ఎట్ ఆల్. ఇక్కడ
మీకు ఇన్ని రోజులు రాకపోవడం మీ దురదృష్టం కాదు, మా దురదృష్టం. ఓకే, అలా అలా ఐ నీడ్ టు యాడ్ దిస్ పాయింట్. ప్లీజ్ ప్లీజ్. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే సార్, I have seen very great intellectual people in their own field, sir. They share their own knowledge ante pertaining to many aspects, many fields, many అనుకోండి. What they were lacking is in health knowledge. ఇప్పుడు మీకు C++ నాలెడ్జ్ ఉండడం వల్ల యూ కెన్ గెయిన్ మనీ, అండ్ వేరే ఫోటోగ్రఫీ నాలెడ్జ్ ఉండడం వల్ల యూ కెన్ మేక్ lakhs of rupees. వేరే డైరెక్షన్ నాలెడ్జ్ ఉండడం వల్ల యూ కెన్ మేక్ lakhs of rupees. రైటింగ్ నాలెడ్జ్, స్పోర్ట్స్ నాలెడ్జ్, ఆల్ దట్. బట్ ఎవ్రీబడి, నాకు C++ నాలెడ్జ్ లేకపోవడం వల్ల నాకు ప్రాబ్లం ఉండకపోవచ్చు, నాకు డైరెక్షన్ నాలెడ్జ్ ఉండకపోవడం వల్ల ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి హెల్త్ నాలెడ్జ్ అని చాలా ఇంపార్టెంట్. ఇది మా గురువు గారు ఎంఫసైజ్ చేసి చెప్తుండే. ఈ హెల్త్ నాలెడ్జ్ ఎవరికైతే ఉండదో అన్నోయింగ్లీ దే విల్ బికమ్ ప్రే ఫర్ డిసీజెస్. ఎలాగైతే నేను చెప్పాను, ఈ వాటర్, స్టాగ్నెంట్ వాటర్ ఉండడం వల్ల హౌ ఇట్ బికమ్స్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ మస్కిటోస్. మనకు తెలియకుండా మన బాడీని మనం యాసిడిక్ చేసుకోవడం వల్ల, నాట్ గివింగ్ ప్రాపర్ ఎక్సర్సైజ్, నాట్ హ్యావింగ్ ప్రాపర్ ఫుడ్ అండ్ ఆల్ అదర్ కాంబినేషన్, మన బాడీ బికమ్స్ యాసిడిక్ అండ్ ఇట్ ఈస్ ఎ ప్రే. యాసిడిక్ బాడీ ఉన్నది, ఇట్ ఈస్ లైక్ ఎ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ డిజార్డర్స్ అండ్ డిసీజెస్. అవర్ అల్టిమేట్ ఎయిమ్ ఈస్ టు we make ourselves, our acidic bodies to alkaline bodies, a neutral pH లో పెట్టుకోవడము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక కాంబినేషన్ అనేది వర్కౌట్ అవుతుంది సార్. టిడ్ బిట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎలాగంటే పచ్చిమిర్చి మంచిది అని చెప్పేసి పచ్చిమిర్చి మనం తినలేము, టమాటో మంచిది అని చెప్పేసి టమాటో మనం తినలేము, నువ్వులు మంచిది అని చెప్పేసి నువ్వు మనం ఒకటే అది తినలేము. ఆఫ్ కోర్స్ తినొచ్చు అనుకోండి, బట్ యు సీ హియర్ ఇవన్నీ కాంబినేషన్ మనం ఏం చేస్తాం, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు అన్ని కాంబినేషన్ మనం కర్రీ లాగా చేసుకొని తినడం వల్ల ఇట్ సాటిస్ఫైస్ అవర్ హంగర్ లెవెల్స్ అండ్ విల్ బి వెరీ హెల్తీ. గాట్ మై పాయింట్ సార్? yes sir. అలాగే హెల్త్ మెయింటెనెన్స్ కి ఒక ప్రాపర్ రొటీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రొటీన్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఓన్లీ 30 minutes ఆఫ్ యువర్ టైం ఎవ్రీ డే అవుట్ ఆఫ్ 24 hours, ఒక 30 minutes టైం మీరు గనక మీ హెల్త్ మీద ఇన్వెస్ట్ చేస్తే, assume you cannot have heart attacks, brain strokes, cancers and all the disorders and diseases lifelong. All the imbalances of your body will get balanced through this 10 rules of ancient yogic routine. I'll try to teach that. సార్ డెఫినెట్లీ మాకు ఇంకా కావాలి సార్ ఈ సెషన్. ఇంకా ఏమనుకోకండి, మేము జలగల్ లాంటి వాళ్ళం, అందులో సుధీర్ అందులో ది బెస్ట్ జలగ. ఓకే, రక్తం పీల్చేసే విధంగా మీ నాలెడ్జ్ అంతా మేము గ్రాప్ చేసుకొని మా పార్టిసిపేట్ ఇక్కడ కేవలం నా కోసం వేరే వాళ్ళ కోసం కాదు, మీ నాలెడ్జ్. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు వాటర్ మీరు ఏదైతే చెప్పారో చాలా వరకు కొన్ని విషయాలు వాళ్ళకి తెలుసు, బట్ కొద్దిగా సైన్స్ పరంగా ఆ ఫ్యాక్ట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు తెలియదు. ఎప్పుడైతే మనకి కొన్ని రీజన్స్, లాజిక్స్ తెలుస్తాయో వీఆర్ వెరీ హ్యాపీ టు అప్లై. ఇప్పుడు నేను చాలా మంది, ఇప్పుడు మీరు వాటర్ థెరపీ చెప్పినప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి ఎలా చేయాలి అని అన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అవన్నీ నేను సార్ట్ అవుట్ చేసి రేపు సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఒక 1 week గ్యాప్ లో అలా మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే, ఇప్పుడు ఈ ఫేస్బుక్ పేజ్ ద్వారా ఆల్మోస్ట్ 70,000 స్టూడెంట్స్, 70,000 పీపుల్ కి వెళ్తుంది, ప్లస్ యూట్యూబ్ ద్వారా 50,000. అంటే యు ఆర్ గోయింగ్ టు ఇగ్నైట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు షేర్ నాలెడ్జ్ టు ఆల్మోస్ట్ 1 lakh పీపుల్. అండ్ మీరు చూసే వాళ్ళందరూ, వీడియో చూసే పార్టిసిపెంట్స్ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, మంచి ఎక్కడైనా దొరికినప్పుడు షేర్ చేయడం. మీరు నేర్చుకుంటే మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. దయచేసి ఇంత మంచి ఇన్పుట్స్, నాకు తెలిసి వాటర్ ఇంత బాగా యూజ్ అవుతుందని నేను ఈ రోజు నేర్చుకున్నాను. సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఆల్ ద పీపుల్, ఈ వీడియో చూసిన తర్వాత వేరే గ్రూపుల్లోకి వెళ్ళి ఏదేదో షేర్ కొడుతుంటారు కదా, ఈ వీడియోని కూడా షేర్ చేయండి. ఇంత ఇన్ఫర్మేషన్ ని ఇలా డైల్యూట్ చేయకూడదు. దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను ఈ వీడియోని వీలైతే ఈ రోజు రాత్రికో రేపు మార్నింగ్ యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ఐ విల్ షేర్ టు ఎవ్రీవన్. దయచేసి ఆ వీడియోని అందరికీ షేర్ చేయండి. బాగుండడం అంటే మనం ఒక్కరే కాదు, ఇప్పుడు నిజంగా అయితే షణ్ముఖ్ గారు ఇవన్నీ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఇలాంటి సెషన్స్ ఆయన చేస్తే చార్జ్ చేసి ఆయన తీసుకోవచ్చు. సచ్ ఎ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. కానీ ఈ రోజు ఎందుకు చేస్తున్నారంటే 10 మంది బాగుంటే నాకు ఈ రోజు హ్యాపీ అనే వ్యక్తిత్వం గల వ్యక్తి యొక్క నాలెడ్జ్ ని మనం అలాగే వదిలేద్దామా? షేర్ చేస్తారు, మీకే వదిలేస్తున్నారు. షణ్ముఖ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకంటే ముందు నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నిఖిల్. రియల్లీ ఆసమ్ చెప్పాలనుకుంటున్నాను సార్. లాస్ట్ 1 point ప్లీజ్ సార్. లాస్ట్ 1 point ఏంటంటే సార్, మీరు ఒకటి మాట అన్నారు, అంటే కేవలం వాటర్ తాగడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఒక మాట అన్నారు సార్. జస్ట్ ఇది ఒక్కటి మనం అప్లై చేసుకోవాలి సార్. ప్రతి ఒక్క పేరెంట్, ప్రతి ఒక్క స్టూడెంట్, వాట్ ఇఫ్ యూ డోంట్ డ్రింక్ వాటర్ ఫర్ 2 days ఎట్ ఆల్? గాట్ ఇట్, ట్రూ. అయితే ఏమవుతుందంటే సార్, మనం సరిగా మాట్లాడలేము.
మౌత్ అనేది సరిగా పనిచేయదు. అవర్ ఐస్ విల్ బికమ్ బ్లర్, సరిగా మనం చూడలేము. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది, కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుంది అనమాట. ఇది మన ఇయర్స్ అనేది, ఇయర్ డ్రమ్స్ అనేవి సరిగా పనిచేయవు. బికాస్ ఆఫ్ అవర్ కంట్రోల్ సిస్టమ్, బ్రెయిన్ అనేది డ్రై అయిపోతూ ఉంటది అనమాట. బ్రెయిన్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ వాటర్. 90% 90 to 95% బ్రెయిన్ నీడ్స్ వాటర్. ఫస్ట్ మనం థర్స్టీ ఉన్నప్పుడు వాటర్ తాగినప్పుడు బ్రెయిన్ కి వెళ్తుంది అనమాట. సో లైక్ దాట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ హెల్త్ ఈస్ డిపెండెంట్ ఓన్లీ ఆన్ వాటర్. సో ఒక 1 day మనం వాటర్ తాగలేదు అనుకోండి, కొన్ని సిస్టమ్స్ డీప్లీ అయిపోతాయి వాటి ఫంక్షన్. ఒక 2 days వాటర్ తాగలేదు అనుకోండి, బాడీ అంతా డ్రై అయిపోతుంది. 4-5 days వాటర్ తాగలేదు అనుకోండి, మనిషి బ్రతకడు. ఒక 1 month మనం ఫుడ్ తినకుండా 4 రోజులు బ్రతకొచ్చు, కానీ వాటర్ తాగకుండా 1 week కూడా బ్రతికిన మనిషి ప్రపంచంలో లేడు. ట్రూ సార్, ట్రూ. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ సార్. వాటర్ తాగకుండా ఏ సిస్టమ్ పనిచేయదు. అండ్ అన్ని సిస్టమ్స్ ప్రాపర్ గా పనిచేయాలంటే వాటర్ కావాలి. అందుకని వాటర్ మనకి ఫ్రీగా దొరుకుతుందని చెప్పేసి దాని చిన్న చూపు చూడకండి. అండ్ ఐ టెల్ యూ టుమారో అబౌట్ హౌ టు మేక్ వాటర్ ఆల్కలైన్. వాటర్ లో కూడా సార్ మన రెగ్యులర్ గా 1 liter వాటర్, బిస్లరీ వాటర్ కానీ ఇంకా ప్యాకేజ్ వాటర్ కానీ తాగితే, రెగ్యులర్ గా అదే వాటర్ బిస్లరీ వాటర్ తాగామనుకోండి, ఒక 2 years తాగితే మనకి లేని నొప్పులన్నీ, జాయింట్ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తాయి. బికాస్ దట్ వాటర్ pH 6.5 to 6. అదే వాటర్ ని మనం నార్మల్ గా దొరికే ట్యాప్ వాటర్ pH వాల్యూ 7. అండ్ దాన్ని, ఆ pH వాటర్ ని మనం 4 hours 5 hours కాపర్ వెసల్ లో పెట్టేస్తే దాని pH 7.5 కి వెళ్ళిపోతుంది. సో దట్ ఇట్స్ అ వెరీ వెరీ హెల్దీ వాటర్. ఐ టెల్ యూ ఆల్ దిస్ అబౌట్ టుమారో. సార్ డెఫినెట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్. రేపు ఈవినింగ్ 6 o'clock కి, షార్ప్ 6 o'clock కి మన బిహేవియరల్ సైన్స్ కోర్స్ లాంచ్ చేయగానే ఇమీడియట్ గా రేపు కంప్లీట్ గా సార్ మొత్తం సార్కే వదిలేస్తున్నాను. మీరందరూ ఈ సెషన్ చూసాక పోస్ట్ యువర్ కామెంట్స్ ఫేస్బుక్ లో అయితే, అండ్ యూట్యూబ్ ఇంకో 1 hour లో నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సుధీర్ సాండ్రా అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. గో అండ్ క్లిక్ దట్ వీడియో అండ్ షేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఈవెన్ 1 point ఆల్సో. నాకు నిజంగా ఈరోజు ఆ 5 points వాటర్ దాని గురించి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఈ రోజు నుంచి నేను షణ్ముఖ్ గారు, ఐ కెన్ గివ్ 1 promise. ఈ రోజు నుంచి బెడ్ మీదకి వెళ్ళే ఒక 2-3 hours ముందు నుంచి నేను వాటర్ తాగనండి. దట్స్ ఫర్ షూర్. ఆర్ ఎల్స్ లిమిటెడ్ లో నేను చేస్తాను, నేను మీకు ప్రామిస్ చేస్తాను. I will stick to that. So I need to be healthy, and first of all I need to extend my special thanks to Nikhil, such a wonderful person ni maaku పరిచయం చేశారు నిజంగా మా పార్టిసిపెంట్స్ అందరికి. And at the same time షణ్ముఖ్ గారు, one thing I would like to add whatever you said. మీరు ఇందాక నుంచి సార్ 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 అని యాడ్ చేస్తుంటే, that shows your nature, that shows your character, that shows your personality. I was so impressed. And take a bow sir, take a bow. Ante. Love you sir. Thank you so much for your information. మీ ఇన్ఫర్మేషన్ మాకు ఎప్పటికీ కావాలి. లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ అండ్ ఇగ్నైట్ దిస్ యంగ్ మైండ్స్. ఇక్కడ ఉండే పిల్లలు, ఫ్యామిలీస్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ డెఫినెట్లీ విల్ కంటిన్యూ దిస్ జర్నీ సార్. Sir, it's my humble request. Please sir. To get all the questions done sir. అంటే మీరు క్వశ్చన్స్ ఎవరైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనుకున్నా మీరు నోట్ డౌన్ చేసి నన్ను అడిగితే చాలా బాగుంటుంది సార్. బికాస్ అంటే నా నేచర్ ఎలాంటిదంటే సార్, ఇట్ ఈస్ నాట్ రేపంతా క్యూఏ సార్. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ టాకింగ్ అండ్ దే ఆర్ లిజనింగ్ ఆర్ యు ఆర్ లిజనింగ్ సార్. దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. ఇట్ ఈస్ లైక్ టాకింగ్ సెషన్, అంటే ఇంటరాక్టివ్ సెషన్ అనేది ఉంటే దర్ ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ యాప్ట్ అనేది నా ఉద్దేశం. ఓకే సార్. So what all questions you ask tomorrow, and I'll give my maximum, the best satisfying and convincing answers sir. And I'm waiting for tomorrow. సార్ మీకంటే మేము ఇంకా ఎక్కువ వెయిటింగ్. అండ్ డెఫినెట్లీ ఇంకోటి ఏంటంటే, రేపు మొత్తం ఇంకా చాలా సెషన్స్ వరకు మీకు Q&A ఉంటాయి సార్. ఇక్కడ చాలా మంది పెద్ద లిస్ట్ పెట్టుకున్నారు సార్. ఆ లిస్ట్ మొత్తం మీరు వాళ్ళందరి డౌట్స్ కూడా మనం క్లారిఫై చేద్దాం సార్. లెట్స్ కంటిన్యూ దిస్ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పటికి దీంట్లో 90 participants ఆల్రెడీ జూమ్ సెషన్ లో ఉంటే, ఫేస్బుక్ లో ఒక 5,000 మంది ఇప్పటికి చూసారు. అంటే వాళ్ళు ఎప్పటికీ ఈ టైంకి కూడా ఆల్మోస్ట్ అంతమంది ఉంటున్నారంటే వాళ్ళ ఈ సెషన్ యొక్క ఈ టాపిక్ ఇంపార్టెన్స్ అర్థమవుతుంది సార్. దట్స్ వాట్ రియల్లీ ఫెంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ టుమారో బై షార్ప్ 6 o'clock. అందరూ గెట్ రెడీ విత్ దట్. సో రేపు మాక్సిమం సార్ ప్రాణాయామ్స్ లేకుంటే న్యూట్రిషన్ ఫుడ్ గురించి మాట్లాడాక టైం దొరికితే Q&A తీసుకుందాం, లేకుంటే మళ్ళీ మనం సెషన్స్ కండక్ట్ చేసినా మీ Q&A అన్నిటికీ మేము ఆన్సర్ చేపిస్తాం. ఓకే, సో దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. డోంట్ వేస్ట్ దిస్ నాలెడ్జ్. ఈ రోజు మాత్రం నేను నిజంగా నా లైఫ్ లో ఒక మెమరబుల్ డేగా నేను గుర్తుపెట్టుకుంటాను. మోస్ట్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. అండ్ ఐఎమ్ మా పార్టిసిపెంట్స్ వెళ్ళేటప్పుడు మా గెస్ట్ కి స్పెషల్ థ్యాంక్స్ వేరే విధంగా చెప్తారు. సో అందరూ గెట్ రెడీ. నేను అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను.
మీరందరూ ఈ రోజు మన గెస్ట్ కి స్పెషల్ 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 థ్యాంక్స్ చెప్పండి. అన్మ్యూట్ చేయండి సార్. సార్ ఒక్కసారి మీరు అన్మ్యూట్ చేయండి. సార్ మీరు మాట్లాడచ్చు. Sir, thank you very much, sir, and my hearty welcome to all of the people who participated in this wonderful webinar. And I am Nagasalu. I am falling short of words, sir. I'm so happy, really, really happy to share my knowledge, and my hearty thanks to you also, sir, for conducting such a wonderful session. And my hearty thanks to my brother Nikilu Gunda. Nikilu. True, sir. Very nice fellow. Yeah, thank you, sir. Definitely. So tomorrow we'll get into the next. Sure, sir. Yeah. Thank you so much, everyone, and thank you, Shanmugh Garu, for being with us, and thank you all the participants. Please utilize these points and apply in your life. And I extend my special thanks to Nikilu and the special guest. రేపు మళ్ళీ మనం 6 o'clock వెళ్తాం. రేపు మార్నింగ్ 10 o'clock కి మనకి స్పెషల్ గెస్ట్ ఉన్నారు. డోంట్ మిస్ దట్ సెషన్ ఆల్సో. ప్యాషన్ అండ్ వాట్ ఈస్ లైక్ ఇంట్రెస్ట్ రెండు కలిపి లేకుంటే ప్రొఫెషన్ ఎలా చూస్ చేసుకోవాలనే దాని గురించి మాట్లాడడానికి ఒక ఫిల్మ్ యాక్టర్ మనకున్నారు. సో లెట్స్ మేక్ టుమారో సో బ్యూటిఫుల్. రేపు సాయంత్రం 6 o'clock కి బిహేవియరల్ సైన్స్ కోర్స్ స్టార్ట్ అవుతుంది. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ సార్. సైనింగ్ ఆఫ్. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సార్.